హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. డెవిల్ డాన్ స్టోరీలో ఇది ఆఖరి భాగం అండి. ఈ భాగం వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఆమెను పూర్తిగా తను సొంతం చేసుకుంటే తన దగ్గరే పడి ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆమె మీద లైంగికంగా దాడి చేస్తున్నాడు. కానీ అది కూడా ఏదో కోప ఆవేశంలో తప్ప ఆమెను హింసించాలి అని అతని మనసులో ఏమాత్రం లేదు. పెద్దగా ఏడుస్తూ ఉన్న ఆమె కన్నీరు అతని మనసును కరిగించలేకపోతుంది. ఆమె యథా అందాలపై తన దాడిని కంటిన్యూ చేస్తూనే ఒక్కసారి తల పైకెత్తి చూసిన అతనికి కన్నీళ్లతో తడిచిపోయిన ఆమె మొహం కనిపించింది, ఎర్రగా కందిపోయి. అది చూసిన వెంటనే అతను చేస్తున్న పని ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఎందుకో అలా దీనంగా ఉన్న ఆమె మొహం చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ అతనికి కలుగుతుంది. ఆమెకి తన మొహాన్ని కొంచెం దూరం జరిపి ఆమె చేతుల్ని వదిలేశాడు. ఆమె ఇంకా అలానే ఏడుస్తూ ఉండడం భరించలేక ఒక్కసారిగా ఆమెను దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు అతను. ఆ క్షణం అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోయాయి. అవి అతని చెంపలను తడుపుతూ వచ్చి ఆరోహి భుజం మీద పడ్డాయి. దాంతో షాక్ అయింది ఆరోహి. ఇప్పటి వరకు రాక్షసుడిలా నా మీద అరిచేసి ఇప్పుడేంటి చాలా శాంతమూర్తిగా కన్నీళ్లు కారుస్తున్నాడు? అసలు వీడేంటో, వీడి విధానాలేంటో నాకు అస్సలు అర్థం అవ్వడదు అని మనసులో అనుకుంటున్న ఆరోహికి తనకి తెలియకుండానే అతని చుట్టూ తన చేతులు వేసి పట్టుకుంది. దానితో చిన్నగా నవ్వుకుంటూ, బయటికి వెళ్లకు, ఇదే గదిలో ఉండు అని చెప్పాను కదా నీకు. అయినా కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి ఎందుకు నాకు కోపం తెప్పిస్తావు? నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు, జీవితాంతం నువ్వు నా కోపాన్ని భరించాలి అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి నువ్వు నాతో అన్నాడు అతను. జీవితాంతం భరించడానికి నేనేమైనా నీ పెళ్ళమా ఏంట్రా? నువ్వు బలవంతంగా కిడ్నాప్ చేసి చేసి నీ దగ్గర బందీగా చేసుకున్న అమాయకపు ఆడపిల్లని అనుకుని ఒకటే రూమ్లో కట్టిపడేసి ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఎలా? అసలు నేను ఇంటి దగ్గర ఉంటే క్షణం కూడా కాళ్ళు నిలబడకుండా తిరుగుతూనే ఉంటాను. అలాంటిది 15 రోజుల నుంచి ఇదే రూమ్లో పడి ఉంటున్నాను. అక్కడ నా కోసం పల్లవి ఎంత ఏడుస్తుందో ఏమో తెలీదు. నన్ను అంటున్నావు, నువ్వు ఉండగలవా ఒకటే రూమ్లో ఎటూ కదలకుండా? మనిషి అన్న వాడినే చూడకుండా బొంగమూతి పెట్టుకుని అంది ఆమె. అంటే నువ్వు నా నుంచి పారిపోవాలని చూడలేదా? రూమ్ బోరు కొట్టి బయట షికారు చేయడానికి వెళుతున్నావా? తన కన్నుబొమ్మలను ముడుస్తూ అడిగాడు అతను. అంటే అలా కాదు. ఎందుకో ఇలా తప్పించుకుంటే ఎలా ఉంటుందో, అసలు నీ నుండి నేను తప్పించుకోగలనో లేదో అని ప్రయత్నించాలి అనిపించింది. అందుకే చిన్న ప్రయత్నం చేశాను. చివరికి బోర్లా పడ్డాను అంది ఆమె. ఇప్పుడు నీ ప్రయత్నం వల్ల నువ్వు తెలుసుకున్న నీతేంటి అడిగాడు అతను. ఏముంది, రాష్ట్ర సీఎం కన్ను అయినా కప్పి ఏదో ఒక స్కామ్ చేయొచ్చు, కానీ నీ నుంచి తప్పించుకోవడం జరగని పని అని ఆమె అంటూ ఉండగానే అతని చేతులు ఆమె శరీరాన్ని ఓ తడిమేస్తూ ఉన్నాయి. పాపం పిచ్చిపిల్ల అప్పటి వరకు చాలా టెన్షన్ పడింది కదా. ఆ టెన్షన్లో అతను చేస్తున్న పనులు పెద్దగా గమనించినా కూడా అతని చేతులు తన శరీరానికి బాగా అలవాటు అయిపోవడంతో పెద్దగా పట్టించుకోలేదో తెలియదు, కానీ ఆ చేతి స్పర్శని మాత్రం ఆమె శరీరం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. సర్లే, నీకోసం డ్రెస్ తెప్పిస్తాను, రెడీ అవ్వు, బయటికి వెళదాం అన్నాడు అతను. ఆ మాటతో పాపకి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లయింది. కనీసం 15 రోజులుగా ఆ గది దాటి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వని అతను ఈరోజు సడన్ గా బయటికి తీసుకువెళ్తాను అని అనడంతో ఆ విషయాన్ని అసలు నమ్మాలి అని అనిపించక అతనికి ఒక అడుగు దూరం జరిగి అతని కళ్ళలోకి సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ, నిజంగానా అంటూ అడిగింది ఆమె. అమాయకమైన ఆమె మొహం చూసి చిన్నగా నవ్వు వచ్చిన డెవిల్ ఆ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, నిజంగానే ఎక్కువ టైం లేదు మనకి, చిన్న పార్టీకి వెళుతున్నాం, త్వరగా రెడీ అవ్వాలి అంటూ చెప్పాడు. ఓకే, నేను కూడా ఎక్కువ టైం తీసుకోను, వెంటనే రెడీ అయిపోతాను, నువ్వు త్వరగా డ్రెస్ తెప్పించు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ఆమె. ఆమె సంబరం చూసి చిన్నగా నవ్వుకుంటూ, పార్టీ అంటే పాప ఇంకేదో ఊహించుకుంటున్నట్లుంది. అక్కడ జరుగుతున్న పార్టీ చూస్తే బీపీ వచ్చి అక్కడే పడిపోతుందేమో అనుకున్నాడు అతను. ఒక పావుగంట తర్వాత డెవిల్ అంటూ గట్టిగా అరవడంతో వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసి, ఏంటి అంటూ అడిగాడు అతను. అదే నేను అడుగుతున్నాను, ఏంటి ఈ డ్రెస్ అంటూ అడిగింది ఆమె. ఓయ్, అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఆమె వైపు కొంచెం వింతగా చూస్తూ అడిగాడు డెవిల్.
తన ఒంటి మీద ఉన్న టవల్ చూసి ఆ అవతారంలో అతన్ని పిలిచాను కాబట్టి అలా అంటున్నాడేమో అని అపార్థం చేసుకున్న మన పాప ఆ టవల్ని కొంచెం గుండెల దగ్గర పట్టుకుని పైకి లాక్కుంటూ 6 నెలలు సావాసం చేస్తే వాళ్లే వీళ్ళవుతారట. కానీ నీతో అరక్షణం సావాసం చాలు నేను నీలా మారిపోవడానికి. ఈ 15 రోజుల నుంచి నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా, దాంతో సిగ్గు అన్న పదానికి కూడా నేను మర్చిపోయానులే. మొహం వికారంగా పెట్టి చెప్పింది ఆమె. నేను అడుగుతున్నది నువ్వు చేస్తున్న ఎక్స్పోజింగ్ గురించి కాదు పాప. చేతిలో ఉన్న ఆ డ్రెస్ ఏంటో కూడా తెలియదు అంటే నువ్వు ఆడపిల్లవేనా అన్న డౌట్ నాకే కాదు ఎవరికైనా వస్తుంది. అందుకనే అడుగుతున్నా అన్నాడు అతను. ఆ మాటతో కోపంగా అతని వైపు చూస్తూ, నా చేతిలో ఉన్నది చీర అని నాకు బాగా తెలుసు, కానీ పార్టీ అని చెప్పి ఈ చీర కట్టుకోమనడం ఏంటో నాకు అర్థం కాక పిలిచాను. ఇది వద్దు, పార్టీకి సూట్ అయ్యే వేరే డ్రెస్ ఏదైనా ఇవ్వండి, అది వేసుకుని వస్తాను అంది ఆమె. ఆ మాటతో సీరియస్గా ఆమెను చూస్తూ, నిన్ను భరిస్తూ నీతో కొంచెం క్లోజ్గా ఉండేసరికి నేను ఎవరో ఏంటో, నా మాటకి ఎదురు చెప్తే ఏం జరుగుతుందో, నేనేం చేస్తానో అన్నీ మర్చిపోయినట్లున్నావు. ఒకసారి గుర్తు చేయనా అంటూ అడిగాడు తన డేంజరస్ లుక్స్తో డెవిల్. ఆ చూపులకి భయపడిన ఆరోహి, వదిలే బాబు, ఈ చూపులు చూస్తేనే భరించలేకపోతున్నా, ఇంకా మర్చిపోవాలి అనుకుంటున్న ఆ డెవిల్ని కూడా బయటకు తీసుకువస్తే నేను తట్టుకోలేను అని మనసులో అనుకుని, వదిలే, ఈ డ్రెస్సే వేసుకుంటాను, కానీ నాకు చీర కట్టుకోవడం రాదు అని చెప్పింది ఆమె. బ్లౌజ్ ఇంకా పెట్టికోట్ అయితే కట్టుకోవడం వచ్చు కదా అడిగాడు అతను. అది కూడా అంత పర్ఫెక్ట్గా రావు, కానీ ట్రై చేయగలను అంది ఆమె. సరే అయితే ట్రై చేసి త్వరగా బయటికి తగలడు, ఆ చీర సంగతి నేను చూస్తాను అన్నాడు డెవిల్. ఆ మాటతో కప్పలా నోరు తెరిచి, ఏంటి నీకు చీర కట్టడం కూడా వచ్చా అంటూ అడిగింది ఆరోహి. ఏ, ఇప్పడం మాత్రమే వచ్చు, కట్టడం రాదు అనుకుంటున్నావా అన్నాడు అతను. బాబోయ్, వీటితో ఏది మాట్లాడినా కూడా తిప్పి నాకే పెడుతున్నాడు, ఎందుకు వచ్చిందిలే అని మనసులో అనుకుని, నేనేమీ అనుకోలేదు బాబు, నువ్వెళ్ళు, నేను అవి కట్టుకుని వస్తాను దండం పెడుతూ అంది ఆమె. దాంతో మనసులో చిన్నగా నవ్వుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు డెవిల్. ఒక 5 నిమిషాల తర్వాత బ్లౌజ్ ఇంకా పెట్టికోట్ వేసుకుని ఆ చీర పట్టుకుని బయటకు వచ్చిన ఆమె అతని ముందు నిలబడి, ఇందా కట్టు అంది ఆ చీర తన చేతుల్లోని చీరని అతనికిస్తూ. ఏంటి కట్టేది, నేను చీర సంగతి చూస్తా అన్నాను, కడతా అనలేదు. 2 మినిట్స్ వెయిట్ చేయి, స్టైలిస్ట్ వస్తుంది, తను వచ్చాక నిన్ను రెడీ చేస్తుంది అంటూ చెప్పి వాష్రూంలోకి వెళ్ళాడు డెవిల్. అలా వెళుతున్న అతని వైపు చూసి, చీర కట్టడానికి మనిషిని పెట్టి ఏదో ఆ చీర నువ్వే కడతాను అన్నంత బిల్డప్ ఇస్తావా, నీలో చాలా కళలు ఉన్నాయిరా అని ఆమె అనుకుంటూ ఉండగానే ఆ రూమ్ డోర్ తెరుచుకుని ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. డెవిల్ ఇంకా తనకి ఫుడ్ తీసుకువచ్చే ఆవిడ తప్ప 15 రోజుల నుండి మరొక మనిషిని మొహం చూడని ఆరోహికి ఇప్పుడు ఈమె కనిపించడంతో మనసులో ఏదో తెలియని ఆనందం కలిగింది. ఇదే మంచి సమయం, వీడెలాగో వాష్రూంలో ఉన్నాడు, ఈ అమ్మాయి సహాయంతో బయట ఉన్న పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించి నేను ఈజీగా ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అని మనసులో అనుకున్న ఆమె తన చేతిలో ఉన్న చీర పక్కనే పడేసి ఆమె దగ్గరికి వెళ్ళి, హాయ్ మేడం, నా పేరు ఆరోహి, నేను జర్నలిస్టుని, మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాడే వాడు పెద్ద మాఫియా డాన్, స్మగ్లింగ్ అంటూ అమ్మాయిల అమ్మకం అంటూ చాలా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. నేను వీళ్ళ భాగోతం బయట పెట్టడానికి కష్టపడి వీళ్ళలో కలిసిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి మేడం, మీరు బయటికి వెళ్ళగానే పోలీసులకి ఈ ఇన్ఫర్మేషన్ అందించి నన్ను ఎలాగైనా బయటికి తీసుకువెళ్ళేలా చేయండి, నా ప్రాణాన్ని కాపాడండి మేడం, ఇప్పుడు నా ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి అని ఆమెని బతిమలాడుకుంటూ ఉంది ఆరోహి. అప్పుడే, చాలా కష్టపడి ఆమెకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, కానీ ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో ఇస్తే బాగుండును, పాపం తనకి అర్థమయ్యేది కదా, నువ్వు మాట్లాడుతున్న తెలుగు అర్థం కాక తింగరి మొహం వేసుకుని నీ వైపు ఎలా చూస్తుందో చూడు అంటూ వెనుక నుంచి వచ్చింది ఒక వాయిస్. దాంతో అదిరిపడి వెనక్కి తిరిగి చూసిన ఆమెకి వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి చాలా సీరియస్గా తన వైపే చూస్తూ కనిపించాడు డెవిల్. దేవుడా, ఈరోజు ఏంటి తండ్రి, నేనే ప్రయత్నం చేసినా కూడా వీడి దగ్గర ఇలా బుక్ అయిపోతున్నాను, నేను జీవితంలో బయటపడే మార్గమే లేదా అని మనసులో అనుకుని తన ముందు ఉన్న అమ్మాయిని చూసి ఏడుపు మొహం వేసుకుని అంటూ తల అడ్డంగా ఊపింది ఆరోహి.
ఆమె వైపు చూసి అవును నాకు ఏమీ రాదు అన్నట్లు నిలువుగా తల ఊపింది ఆ అమ్మాయి. దాంతో తల కొట్టుకుంటూ డెవిల్ వైపు మళ్ళీ చూసి ఒక తింగర నవ్వు నవ్వి, అయ్యయ్యో డెవిల్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. నేను ఈ అమ్మాయికి చీర ఎలా కట్టాలి, బ్లౌజ్ ఎలా సెట్ చేయాలి, పిన్స్ ఎక్కడెక్కడ పెట్టాలి అని జస్ట్ చెప్తున్నాను అంతే. అంతే తప్ప ఇక్కడి నుంచి బయటపడడానికి ఆ అమ్మాయిని హెల్ప్ చేయమని అస్సలు అడగడం లేదు. తన అందమైన మొహంలో ఉన్న పెద్ద పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ చెప్పింది ఆరోహి. అవునా, నమ్మేశానులే. నువ్వు చెప్పాలి అనుకున్నా కూడా ఇంగ్లీష్ ఆరు హిందీలో మాత్రమే చెప్పు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ 2 లాంగ్వేజెస్ తప్ప తెలుగు ఒక్క ముక్క రాదు, అర్థం కాదు. కాబట్టి ఎక్కువ కష్టపడకుండా త్వరగా చీర కట్టించుకో. అలాగే ఇంకొక విషయం, ఇక్కడ వేస్తున్నట్లు పిచ్చి పిచ్చి వేషాలు పార్టీలో కూడా వేశావు అంటే నరికి పోగులు పెట్టేస్తాను. అక్కడ ఒక్క క్షణం కూడా నా చేతిని విడిచిపెట్టి పక్కకు వెళ్ళకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు. నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి అంటూ ఎవరిని ప్రాధేయపడకూడదు. నువ్వు ప్రాధేయపడినా కూడా అక్కడ ఎవరు నిన్ను కాపాడారు. అయినా కూడా నీ హద్దుల్లో నువ్వు ఉండి నార్మల్గా పార్టీ ఎంజాయ్ చేయాలి అంతే అంటూ వార్నింగ్ ఇచ్చాడు డెవిల్. ఆ మాటతో పాపిష్టోడా, ఎవరితో మాట్లాడకుండా మనిషిని చూసి నవ్వకుండా మరబొమ్మలో ఉండడానికి నేనేమైనా రోబోనా? ఇంకా ఎందుకురా నన్ను బయటికి తీసుకువెళ్ళడం? అదేదో ఇక్కడే ఉంచొచ్చు కదా. కనీసం ఆ టీవీలో వస్తూ ఉన్న బొమ్మలైనా చూసుకుంటాను. బయటికి తీసుకువెళ్తాడట, ఎవరితోటి మాట్లాడకూడదట, వీడిని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదట. మరి ఎందుకట బయటికి వెళ్ళేది? వీడికి పిండాకుడు పెట్టడానికా అని తిట్టుకుని, అలాగే సార్, అర్థమైంది సార్ అంటూ అమాయకంగా తల ఊపింది ఆమె. నీకు ఏం అర్థమైందో నాకు బాగా తెలుసులే అని మనసులో అనుకుని ఆ స్టైలిష్ వైపు చూశాడు డెవిల్. అతని చూపుని అర్థం చేసుకుని కింద పడి ఉన్న చీరని చేతిలోకి తీసుకుని ఆమెకి అందంగా ఆ చీర కట్టి ఆ తర్వాత ఆమెకి హెయిర్ స్టైల్ చేసి మొహానికి కొంచెం మేకప్ వేసి చాలా బ్యూటిఫుల్గా ఆరోహిని రెడీ చేసింది ఆ స్టైలిస్ట్. దానితో ఒక్కసారి తన మొహాన్ని తను అద్దంలో చూసుకుని, ఇది నేనేనా, మరి ఇంత అందంగా ఉన్నానేంటబ్బా అని అనుకుంటూ ఆశ్చర్యపోయింది ఆరోహి. మరి ఆమె అంత అందంగా ఉంది. సార్ కంప్లీటెడ్ అని ఆమె అనడంతో అప్పటి వరకు ఫోన్లో ఏదో చూస్తూ ఉన్న డెవిల్ ఒక్కసారిగా అటువైపు చూసి స్టన్ అయ్యాడు. బ్లాక్ కలర్ సారీలో దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలా మెరిసిపోతూ ఉంది ఆరోహి. ఎన్ని రోజులు నేను పక్కనే పెట్టుకుని కంట్రోల్గానే ఉన్నాను, కానీ ఈరోజు ఖచ్చితంగా కంట్రోల్ తప్పేటట్లున్నాను. తప్పడం ఏంటి, తప్పుతాను కూడా. పార్టీ నుంచి వచ్చిన వెంటనే నిన్ను నా సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఇంక వెళదామా అన్నాడు అతను. జస్ట్ నార్మల్గా చూసి వెళదామా అని అతను అనడంతో అప్సెట్ అయింది ఆరోహి. ఇంత బాగున్నాను కదా, చాలా బాగున్నావు, చాలా చాలా అందంగా ఉన్నావు అని ఒక్క కాంప్లిమెంట్ నా మొహన పడేస్తే వీడి సొమ్మేం పోతుందట. ఏదో చూశాను అన్న పేరుకి చూశాను, ఉన్నాను అన్న పేరుకి ఉన్నావు అన్నట్లు చూసి వెళ్దామా అని అడుగుతాడేంటి? వీడి పేరుకే కాదు, వీడి మనసు కూడా డెవిల్ లాంటిదే, డెవిల్స్ వచ్చినాడు అని తిట్టుకుని తర్వాత తన ఆలోచనకి తనని తానే తిట్టుకుంటూ, ఒసే బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు అని కాంప్లిమెంట్ ఇవ్వడానికి వాడు ఏమైనా నీ మొగుడే ఏంటే? మోసగాడు, ప్రపంచాన్ని మోసం చేస్తున్న ఒక మాఫియా డాన్. వాడు నిన్ను కిడ్నాప్ చేశాడే, కిడ్నాప్ చేశాడు. అలాంటి వాడు నిన్ను పొగడాలని చూడడం ఏంటి? నీ పిచ్చి కాని అని తిట్టుకుంటూ అతని వెనకే అడుగులు వేసింది ఆరోహి. పోలీస్ స్టేషన్, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్తున్నాను కదా, మా ఫ్రెండ్ కనిపించడం లేదు, కంప్లైంట్ ఇవ్వాలి అని. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ కంప్లైంట్ తీసుకోము అంటే మేమేం చేయాలి, ఎక్కడికి పోవాలి? తను ఏమీ నార్మల్ అమ్మాయి కాదు, ఒక జర్నలిస్ట్. ఒక మాఫియా గ్యాంగ్ బండారం బయట పెట్టడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇరుక్కుపోయింది. తనకి ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు. ప్లీజ్ కంప్లైంట్ తీసుకుని త్వరగా యాక్షన్ తీసుకోండి అంటూ ఏడుపు గొంతుతో అడుగుతూ ఉంది పల్లవి. అప్పుడే గాలి తుఫానుగా లోపలికి దూసుకువచ్చిన గీత, మీరు అసలు మనుషులేనా? మీకు కొంచెమైనా బుద్ధి, జ్ఞానం, సిగ్గు ఏమైనా ఉన్నాయా అంటూ పెద్దగా అరిచింది. ఆ మాటతో అలర్ట్ అయిన స్టేషన్లో వారందరూ కూడా ఆమె ముందుకి పరిగెత్తుకుంటూ వచ్చి, నమస్తే మేడం, రండి మేడం, కూర్చోండి మేడం, కాఫీ తాగుతారా, టీ తాగుతారా అంటూ ఆమెకి మర్యాదలు చేస్తూ ఉన్నారు. అసలే కోపంతో ఉడికిపోతూ ఉన్న గీత, మీ రక్తం తాగుతాను, మర్యాదగా నా కొడుకుని ఏం చేశారో చెప్పండి, లేదు అంటే ఈరోజు మిమ్మల్ని చంపి కానీ నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళను అంటూ అరుస్తుంది ఆమె.
ఆ అరుపుతో ఒక రకమైన బాధ, కన్నీరు కూడా దాగి ఉంది. ఆమెని గుర్తుపట్టిన పల్లవి, "ఆంటీ మీరా?" అంటూ పలకరించింది. ఆ పిలుపు విని అటువైపు చూసిన గీత అక్కడ పల్లవిని చూసి గుర్తుపట్టి, "నువ్వా అమ్మా? నువ్వు ఇక్కడికెందుకొచ్చావు?" అంటూ అయోమయంగా అడిగింది గీత. "అది ఆంటీ, మీకు చెప్పాను కదా ఆ రోజు, డేంజరస్ ప్లేస్‌కి మా ఫ్రెండ్ వెళుతుంది అని. ఆ రోజు నుంచి తను కనపడడం లేదు ఆంటీ. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కంప్లైంట్‌కి కంప్లెయింట్ ఇవ్వడానికి వస్తే వీళ్ళు 15 రోజుల నుంచి నన్ను తెప్పించుకుంటున్నారు తప్ప కంప్లెయింట్ తీసుకోవడం లేదు." ఏడుపు గొంతుతో చెప్పింది పల్లవి. "నేను కూడా ఆ అమ్మాయి గురించి గుడిలో వెయిట్ చేస్తూనే ఉన్నానమ్మా. రాకపోయేసరికి నాకు కూడా కంగారుగా అనిపించింది. మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామంటే మీ నంబర్ కూడా నా దగ్గర లేకపోయింది." అంటే తనింకా రాలేదన్నమాట అని దిగులుగా అంటూ వాళ్ళందరి వైపు కోపంగా చూస్తూ, "వీళ్ళు తీసుకోరమ్మా, తీసుకోరు. వీళ్ళకి నెల నెల జీతం తీసుకోవడం మాత్రమే తెలుసు కానీ, మనలాంటి అభాగ్యులకి, అన్యాయం అయిపోతున్న వాళ్ళకి న్యాయం చేయడం మాత్రం తెలీదు. వీళ్ళని నమ్ముకొని అనవసరమమ్మా. మనం వ్ వాళ్ళని మన వాళ్ళని మనమే వెతుక్కోవాలి కానీ, వీళ్ళ చుట్టూ తిరిగితే ఆయాసం తెచ్చుకోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ఈరోజు కంప్లెయింట్ తీసుకోరు. రేపొద్దున స్టేషన్ నుండి బయటికి పో అని మెడ పట్టుకుని మరీ బయటికి గెంటేస్తారు. అసలు మనసంటూ లేని రాతి గుండెలమ్మా ఈ పోలీసు వాళ్ళయి. వీళ్ళని నమ్ముకుని ప్రయోజనం లేదు కానీ పద, మనం డీజీపీ గారి దగ్గరికి వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకుంది గీత. దాంతో ఆమె ముందుకు వెళ్ళి, "మేడం, సారీ మేడం, క్షమించండి మేడం, తప్పైపోయింది. మేము ఆ అమ్మాయి కేసు తీసుకుంటాం. మీరు డీజీపీ దాకా వెళ్ళి మా ఉద్యోగాలు ఊడిపోయేలా చేయకండి మేడం. కొన్ని రోజులు టైం ఇవ్వండి మేడం. మేము ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ జరిపిస్తాం కదా" అంటూ బతిమలాడుతూ ఉన్నారు వాళ్ళు. అప్పటి వరకు తనతో చాలా రూడ్‌గా మాట్లాడిన పోలీసులు ఆమెను చూసి బెదిరిపోవడం, భయంగా మాట్లాడడం, బతిమలాడడం చూసిన పల్లవికి కొంచెం అనుమానం వచ్చింది. ఈవిడెవరో బాగా ఉన్న ఆవిడనుకుంటా. బహుశా ఏ రాజకీయ నాయకుడికో తల్లో లేక ఏదైనా రిలేటివో అయి ఉంటుంది. అందుకే ఈవిడని చూసి వీళ్ళు గజగజ భయంతో వణికిపోతూ ఉన్నారు అని మనసులో అనుకుని, "ఇంతకీ మీరు ఎవరి మీద కేసు పెట్టడానికి వచ్చారమ్మా?" అంటూ అడిగింది పల్లవి. "ఎవరి మీద పెడితే ఎవరు ఊరుకుంటారమ్మా? నా కొడుకు మీదే పెట్టడానికొచ్చాను" అంటూ చెప్పింది గీత. ఆ మాటతో అయోమయంగా ఆమెను చూస్తూ, తన కొడుకు మీద కేసు పెట్టడానికి వచ్చిందా అనుకుంటూ, "ఓహ్! పెళ్లి చేసుకోవడం లేదని ఇదివరకు చెప్పింది గుర్తు తెచ్చుకుని, అంటే ఇప్పుడు మీ కొడుకు మీ మాట విని పెళ్లి చేసుకోవడం లేదని అతని మీద మీరు ఇక్కడ కేసు పెట్టడానికొచ్చారా?" అంటూ అనుమానంగా అడిగింది పల్లవి. "ఆహా! లేదమ్మా. నేను ఇక్కడే కదా డైరెక్ట్‌గా నేను ఇక్కడే కాదు, డైరెక్ట్‌గా అసెంబ్లీకి వెళ్ళి అక్కడ కేసు పెట్టినా కూడా మా వాడు పెళ్లి చేసుకుని చావడు. ఈ వయసులో నన్ను ఇలా టెన్షన్‌తో చంపుతూ ఉంటాడు అంతే. నెల రోజుల క్రితం ఇంపార్టెంట్ పని ఉంది అని ఇంటి దగ్గర నుంచి వెళ్ళాడు. ఇప్పటి వరకు ఆ జాలేడు పజాలేడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేస్తే కలిసి చావదు. వీళ్ళని అడిగితే మాకు తెలీదు అని చెప్తున్నారు. నాకు తెలియక అడుగుతానమ్మా. ఈ స్టేషన్‌కి ఎస్పీ అయి ఉండి వీళ్ళకి చెప్పకుండా ఈ స్టేషన్ ఎస్పీ ఎక్కడికైనా వెళితే వీళ్ళు చూస్తూ పట్టించుకోకుండా ఉంటారా అమ్మా చెప్పు? అయ్యో! మా ఎస్పీ కనిపించడం లేదే, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఆయనకేదో జరిగిపోయింది అని ఈ పాటికి ఊరు వాడ గోల గోల చేయరా? అలాంటిది వీళ్ళు సైలెంట్‌గా తేలుకుట్టిన దొంగల్లా కామ్‌గా ఉన్నారు అంటే, నాకు తెలిసి నా కొడుకు స్ట్రిక్ట్‌గా, నీతిగా, నిజాయితీగా ఉంటున్నాడని వీళ్ళందరూ కలిసి స్కెచ్ వేసి నా కొడుకుని ఏదో చేశారు. అందుకనే వీళ్ళందరి మీద కూడా నేను కేసు పెడతాను. మనం డీజీపీ దగ్గరికి వెళ్దాం పదా అంటుంది గీత. ఆ మాటకి షాక్ అయ్యి, "ఏంటి? మీ అబ్బాయి ఎస్పీనా?" అంటూ అడుగుతుంది పల్లవి. "అవునమ్మా, ఎస్పీ. నెల రోజుల నుండి కనిపించడం లేదు. ఏమయ్యాడో తెలియడం లేదు. కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయడం లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు" అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది గీత. దానితో ప్రేమగా ఆమెని గుండెలకు హత్తుకుని, "కంగారు పడకండి ఆంటీ. మీ అబ్బాయి ఎక్కడున్నా క్షేమంగా వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళి ఉండడు" అని ఆమెను ఓదారుస్తూ అక్కడే ఉన్న ఎస్ఐ వైపు చూసింది పల్లవి. "అది ఒక ఇంపార్టెంట్ పని ఉండి బయటకు వెళ్ళారు మేడం. రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఆ విషయం మేడంకి ఎంతగా చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు మేడం. కనీసం మీరైనా కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి మేడం" అంటూ చెప్పాడు ఆ ఎస్ఐ. దానితో విషయం అర్థం చేసుకున్న ఆమె గీతని ఓదార్స్తూ ఆ స్టేషన్ నుండి బయటికి తీసుకువెళ్ళింది. ఆరోహిని తనతో తీసుకువెళ్ళిన డెవిల్ ఒక షిప్ యార్డ్‌కి తీసుకువెళ్ళాడు. ఆ ప్రదేశాన్ని, అక్కడ పెద్దగా కనిపిస్తూ ఉన్న షిప్‌ని చూసి కళ్ళు నోరు పెద్దగా
చాలా పెద్దగా తెరిచింది ఆరోహి. అలాంటివి టీవీలో చూడడం, ఎవరో చెప్తే వినడం తప్ప ఎప్పుడూ కళ్ళతో చూసి ఎరగదు ఆమె. ఇప్పుడు కళ్ళ ముందు అంత అద్భుతం కనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం మైమరిచిపోయింది. బయటికి అంటే ఎక్కడికన్నా రొమాంటిక్ ప్లేస్‌కి తీసుకువెళతాడేమో అని నేననుకుంటే, వీడేంటి ఇక్కడికి తీసుకువచ్చాడు? అవునులే, వీళ్ళ దిక్కుమాలిన సీక్రెట్ వ్యాపారమంతా ఇలాంటి షిప్పుల్లోనే కదా జరుగుతుంది. అందుకే బాబుకి ఈ ప్లేస్ తప్ప మరొక ప్లేస్ గుర్తు రాలేదనుకుంటా అని మనసులో అనుకుంటూ అతని వెనక అడుగులు వేస్తూ ఉన్న ఆమె ఒక్క క్షణం తడబడింది. అది గమనించి ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి, ఎందుకు అంత టెన్షన్ పడతావ్? కూల్గానే నడువు అని అంటూ తనతో పాటు ఆమెని నడిపిస్తూ తీసుకుని వెళుతూ ఉన్నాడు. అతను మొదట్లో అతని చెయ్యి తన ఒంటి మీద పడితే చాలా జుబుచ్చాకరంగా ఫీల్ అయ్యేది ఆరోహి. కానీ అతను చూపిస్తున్న కేరింగ్కో లేక అతని మనసులో అతనికి తెలియకుండానే ఆమెపై పెరిగిన ప్రేమకో తెలియదు కానీ ఆరోహి అతని చేతి స్పర్శని కూడా ఇప్పుడు మనసారా ఎంజాయ్ చేస్తూ ఉంది. దానితో అతను తన మీద చెయ్యి వేస్తున్నా కూడా దూరం నెట్టడం లేదు, తను దూరం జరగడం లేదు. అలా ఆమెని ఆ షిప్లోకి తీసుకుని వెళ్ళాడు అతను. స్వర్గలోకం ఇక్కడే ఉందా అన్నంత అద్భుతంగా ఉంది అక్కడ. ఆ షిప్లో మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి. పై 2 ఫ్లోర్స్ అక్కడికి వచ్చిన వారు తమ ఏకాంత సమయాన్ని అందంగా మధురంగా ఎంజాయ్ చేయడానికి వీలుగా లగ్జరీ రూమ్స్ ఉండగా, కింద ఏరియా కిచెన్ ఇంకా బార్ కౌంటర్, పార్టీ ప్లేస్ లాంటివి ఉన్నాయి. ఈ పార్టీ ఏరియాలో చిన్నగా 4 చైర్లు వేసి అక్కడక్కడ టేబుల్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. ఆ ప్రదేశాన్ని అబ్బురంగా చూస్తూ ఉంది ఆరోహి. ఆమెను తీసుకువెళ్ళి అక్కడ అందంగా అరేంజ్ చేసి ఉన్న ఒక టేబుల్ దగ్గర కూర్చోపెట్టాడు అతను. నైస్ ప్లేస్ అని అనుకుంటూ అక్కడంతా అబ్జర్వ్ చేస్తూ ఉంది ఆమె. ఆమె తినడానికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఆమె వైపే చూస్తూ కూర్చున్నాడు అతను. చాలా అందంగా ఉన్న ఆమె వైపు నుండి తన చూపు తిప్పుకోవాలి అని అసలు అనిపించడం లేదు అతనికి. అప్పుడే అతను మనిషిలో ఒక అతను వచ్చి, సార్, అజిత్ భాయ్ వచ్చారు అంటూ చెప్పాడు. "హ్మ్" అంటూ తల ఊపి, ఫుడ్ వస్తుంది, తింటూ ఇక్కడే కూర్చో, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అక్కడి నుంచి లేచి తన సూట్ సరిచేసుకుంటూ ఎక్కడికో వెళుతూ ఉన్నాడు డెవిల్. నన్ను ఒక్కదాన్నే వదిలేసి ఎక్కడికి వెళుతున్నాడు? నాకు అసలు ఈ కల్చర్, ఈ పార్టీ ఇదంతా కొత్త కదా, కొత్తగా ఉంది. కొంచెం ఇబ్బంది పడుతూ అనుకుంటూ అతను వెళుతున్న వైపే చూస్తూ ఉంది ఆరోహి. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న టేబుల్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడే అతనికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని అతనితో మాట్లాడుతూ ఉన్నాడు డెవిల్. వాళ్ళ వైపు పరీక్షగా చూసిన ఆమెకి డ్రగ్స్ డీలర్స్ అని క్లియర్గా అర్థమైంది. ఓహో, డ్రగ్ డీలింగ్ కోసం వస్తూ వస్తూ నన్ను కూడా వేసుకుని వచ్చాడు అన్నమాట. ఎప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ తప్ప మూడో ప్రపంచం తెలియని ఈ మూర్ఖుడు నన్ను ఎక్కడికో తీసుకువెళతాడు, నాతో కలిసి సంతోషంగా గడుపుతాడు అని ఎక్స్పెక్ట్ చేయడం నాదిలే బుద్ధి తక్కువ అని ఆమె అనుకుంటూ ఉండగా, మేడం ఫుడ్ అంటూ ఆమె టేబుల్ ముందు ఫుడ్ పెట్టి అలాగే ఒక వైన్ బాటిల్ 2 గ్లాసులు కూడా పెట్టాడు అతను. దానితో అటువైపు చూసిన ఆమెకి ఎప్పటి నుంచో ఒక్కసారైనా మందు తాగాలి అన్న కోరిక ఈరోజు ఆ బాటిల్ చూడగానే మనసులోంచి ఉవ్వెత్తున ఎగిసి రాగా, ఇప్పుడు నన్ను ఆపడానికి పల్లవి కూడా లేదు. కాబట్టి దీన్ని అంతు చూసి తీరాలి. జీవితంలో ఒక్కసారైనా దీన్ని టేస్ట్ చూడాలి అనుకున్న నా కోరికని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అనుకున్న ఆమె ఆ బాటిల్ ఓపెన్ చేసి గ్లాస్లో కొంచెం వైన్ పోసుకుని సిప్ చేసింది. ఘాటుగా గొంతులో ఆ మందు పడగానే బాబోయ్ అంటూ ఒక్కసారిగా అదిరిపడి అది టేబుల్ మీద పెట్టేసింది. మరి ఇలా ఉందేంటి, దీన్ని ఎలా తాగుతారో ఏంటో అని అనుకుని పక్కన పెట్టినా కూడా దాని వైపు చూడడం మానలేదు. మళ్ళీ ఆమె మనసు దానివైపే లాగింది. స్టార్టింగ్ కాబట్టి అలా ఉందేమో, మరొక సిప్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుని అక్కడ పెట్టేసిన గ్లాస్ మళ్ళీ తీసుకుని మరొక సిప్ చేసింది ఆమె. ఈసారి కొంచెం బాగానే ఉంది అనిపించింది. దానితో మరొక సిప్ అనుకుంటూ మొత్తం 2 గ్లాసులు ఎత్తేసింది. అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోవడంతో మరొక 2 గ్లాసులు ఫుల్లుగా తాగేసి తల తిరుగుతున్నట్లు ఉండడంతో ఆ తలని చేతులతో పట్టుకుంది ఆమె. అక్కడ ఆ వ్యక్తితో మాట్లాడుతూనే ఆరోహిని గమనిస్తూ ఉన్నాడు డెవిల్. అలా ఆమె తాగితే ముందు తనకి అలవాటు ఉందేమో అనుకున్నాడు. కానీ ఇలా తను తల పట్టుకోవడంతో అర్థమైంది అది ఆమెకి ఫస్ట్ టైం అని. మెంటల్ మొహంది, ఏం చేస్తుంది, అలవాటు లేనప్పుడు తాగడం ఎందుకు అని అతను మనసులో అనుకుంటూ ఉండగా, అజిత్ ఏదో మాట్లాడుతూ ఉండగా ప్రస్తుతానికి ఆ ఆరోహి సంగతి పక్కన పెట్టి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు
డెవిల్. అలా తాగి తూలుతూ ఉన్న ఆమెకి అక్కడ కొంతమంది యువత కపుల్స్‌గా డాన్స్ చేయడం కనిపించింది. అది చూసి నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి గిర్రా 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 తిరుగుతుంది బుర్రా అంటూ డాన్స్ చేయడం మొదలుపెట్టింది ఆరోహి. అది చూసి తన పిడికిలిని గట్టిగా బిగించి పట్టుకున్నాడు డెవిల్. అసలు అసలే సారీలో చాలా అందంగా రెడీ అయ్యిందేమో. ఇప్పుడు అలా తాగి తూలుతూ ఇంకా అందంగా డాన్స్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న చాలామంది కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. అక్కడ అలా ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు. అందరికీ డ్రగ్స్, మందు బాగా అలవాటు ఉంటుంది. అంతేకాదు కొత్తగా వచ్చిన అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళని యూజ్ చేసుకుంటూ కూడా ఉంటారు. అది డేంజరస్ ప్లేస్ అని తెలిసినా కూడా పక్కన నేను ఉంటాను కదా అన్న ధైర్యంతో ఆరోహిని అక్కడికి తీసుకువచ్చాడు డెవిల్. ఆమె కూడా బుద్ధిగా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇలా తాగి రచ్చ చేస్తుంది అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బ్లాక్ కలర్ శారీలో అందంగా మెరిసిపోతూ డాన్స్ చేస్తున్న ఆమెని అక్కడ ఉన్న కుర్రకారు అంతా కొరుక్కు తినేసేలా చూస్తూ ఉన్నారు. అందులో ఇద్దరు ముగ్గురైతే ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె చేతులను పట్టుకుని నడుం మీద చేతులు వేస్తూ ఆమెతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ డాన్స్ వేస్తూ ఉన్నారు. మత్తులో ఉన్న ఆరోహికి అదేమీ తెలియడం లేదు. నవ్వుతూ వాళ్ళతో పాటు చేతులు కలిపి డాన్స్ చేస్తుంది. వాళ్ళ చూపులు, వాళ్ళ చేస్తున్న చేతలు చూస్తూ ఉన్న డెవిల్‌కి మెంటలెక్కిపోతుంది. ఓకే మిస్టర్ డెవిల్, కరెక్ట్‌గా 1 వీక్ తర్వాత మాల్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుండి ఎవరికీ అనుమానం రాకుండా, ఎవరికీ దొరకకుండా ఆ మాల్‌ని ఎక్కడికెక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చే పూర్తి బాధ్యత మీది అని అంటూ తన డీల్‌ని ఫినిష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అజిత్. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తూ అప్పటి వరకు కష్టంగా కంట్రోల్ చేసుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటికి తెస్తూ ఆరోహి దగ్గరికి వెళుతూ ఉన్నాడు డెవిల్. పాపం అతను వస్తున్నాడు అని తెలియని ఆ కుర్రవాళ్ళు రెచ్చిపోతూ ఆమెని ముట్టుకోవడమే మా అదృష్టం అన్నట్లు ఫీల్ అయిపోతూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన డెవిల్ ఒక్కొక్కడికి తన పంచ్ పవర్ చూపిస్తూ చావ చితక్ కొడుతున్నాడు. ఏ డెవిల్, ఎందుకు అలా చేస్తున్నావు? వాళ్ళు బాగా డాన్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు నాతో డాన్స్ చేయని అని తాగిన మత్తులో తూలుతూ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆరోహి. దానితో చంపేసేలా ఆమెను చూశాడు డెవిల్. ఆ చూపు చూసి భయపడి సైలెంట్ అయిపోయింది ఆమె. ఇష్టం వచ్చినట్లు వాళ్ళందరినీ కొట్టి కింద పడేలా చేసి నొప్పులకి వాళ్ళు విలవిలలాడుతూ ఉంటే కోపం నిండిన కళ్ళతో వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు డెవిల్. ఏయ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కొంచెం మత్తుగా అడుగుతున్న ఆమెని చూసి నోరు మూసుకుని ఉండు అంటూ బెదిరించి అక్కడ ఉన్న వారందరినీ కోపం నిండిన కళ్ళతో చూస్తూ ఒక్కసారిగా ఆమెని తన చేతిలోకి ఎత్తుకుని అదే షిప్లో ఉన్న పైన ఉన్న ఒక లగ్జరీ రూమ్కి ఆమెను తీసుకుని వెళుతూ ఉన్నాడు అతను. ఏ, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నన్ను వదులు, నేను డాన్స్ చేయాలి అంటూ అతని నుంచి తప్పించుకోవడానికి గింజుకుంటూ ఉంది ఆరోహి. కానీ అతను ఆమెను అసలు వదలలేదు. అలాగే రూమ్లోకి తీసుకువెళ్ళి వాష్రూమ్లో ఆమెను నిలబెట్టి షవర్ ఆన్ చేశాడు. పైనుంచి తల మీద నీళ్లు పడుతూ ఉండడంతో ఏయ్, ఏంటిది? నీకు ఏమైంది? నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చా అని అతని కాలర్ పట్టుకుని గట్టిగా అడుగుతూ ఉంది ఆరోహి. తన కాలర్ మీద ఉన్న ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుంటూ పిచ్చి నాకు కాదు నీకు, అందుకే పీకల దాకా తాగి వాళ్ళందరితో డాన్సులు వేస్తున్నావు మెంటల్ దానా అంటూ తిట్టాడు డెవిల్. నాకు కాదు మెంటల్, నీకు. అందుకే నేను సంతోషంగా వాళ్ళతో డాన్స్ చేస్తూ ఉంటే చూడలేకపోయావు. వాళ్ళు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో అంటూ అరిచింది ఆమె. నీకేమైనా బుర్ర దొప్పిందా? వాళ్ళు డాన్స్ చేస్తున్నదే కనిపిస్తుందా? వాళ్ళు నిన్ను ఏం చెయ్యాలని చూస్తున్నారో కనిపించడం లేదా? నీ శరీరం మీద చేతులు వేస్తూ ఎక్కడెక్కడ పట్టుకుంటున్నారు? చిచి, చెప్పడానికి చిరాగ్గా ఉంది. చాలా కోపంగా అరిచాడు అతను. ఎందుకు అంత చిరాకు? ఆ మాటకు వస్తే నువ్వు కూడా నా మీద చేతులు వేస్తున్నావు కదా, నా పర్మిషన్ లేకుండా నన్ను ముద్దులు పెట్టుకుంటున్నావు కదా, నీకు నచ్చిన చోట టచ్ చేస్తున్నావు. అలాంటప్పుడు నీ మీద కూడా నీకు కోపం రావాలి కదా, మరి ఎందుకు రావడం లేదు అంటూ అడిగింది ఆమె. దానితో ఆమె భుజాలు రెండు గట్టిగా పట్టుకొని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను నీ మీద చేతులు వేసింది, వాళ్ళు వేసింది ఒకటేనా అంటూ అరిచాడు అతను. అప్పటికే షవర్ కింద తడుస్తూ ఉన్న ఆమె మత్తు మెల్లిమెల్లిగా దిగుతుంది. అతని ఛాతీ మీద తన చేతులు వేసి దూరం నెడుతూ ఏ, ఎందుకు ఒకటి కాదు? నువ్వు మగవాడివే, వాళ్ళు మగవాళ్లే, ఏంటంట మీలో తేడా అంటూ అడిగింది ఆమె.
ఆ మాటతో చాచిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు అతను. ఆ దెబ్బ కొంచెం గట్టిగా తగలడంతో చెంప మీద చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ అతని వైపు చూస్తూ ఉంది ఆరోహి. కొట్టినా కూడా అతని కోపం కంట్రోల్ కాలేదు. ఒక 2 నిమిషాలు అలానే కష్టంగా తన కోపాన్ని ఆపుకుని ఆమెని ఇంకా కొట్టకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమె వైపు చూసి, వాళ్ళు మగవాళ్లే, నేను మగవాడినే, కానీ వాళ్ళు నీ మీద చెయ్యి వేయడానికి నేను వేయడానికి తేడా ఉంది. నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతమైన దానివి, అర్థమవుతుందా? నాకు మాత్రమే సొంతమైన దానివి. నేను తప్ప నీ మీద వేరే వాళ్ళు నీడ పడినా కూడా నేను భరించలేను, సహించలేను. అర్థమవుతుందా నీకు? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు అతను. కన్నీళ్లతో అతని వైపు చూస్తూ, అదే ఎందుకు? నీ మోజు తీరాక వదిలేస్తాను అన్నావు కదా, నన్ను వాడుకున్నాకే కదా నన్ను వాడుకోవడానికే కదా నీ దగ్గర ఉంచుకున్నావు. లేదు అంటే ఈ పాటికి చంపేసేవాడివి. నా శరీరం మీద కోరికతో నన్ను నీ దగ్గర ఉంచుకున్నావు, కానీ లేదు అంటే ఉంచుకుంటావా నువ్వు అంటూ అడిగింది ఆమె. ఆ మాటకి సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడ్డాడు అతను. చెప్పు, నా శరీరం మీద నీకు కోరిక లేకపోయి ఉంటే నన్ను నీతో ఉంచుకుంటావా అంటూ మళ్ళీ నిలదీసి అడిగింది ఆమె. ఉంచుకుంటాను అంటూ గట్టిగా అరిచి, నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నాతోనే ఉంచుకుంటాను. ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాబట్టి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను కాబట్టి. ఏంటి, నీ శరీరం మీద కోరికతో నిన్ను నా దగ్గర ఉంచుకున్నానా? ఎప్పుడు తీర్చుకున్నానో నీపై నా కోరిక? 15 రోజుల నుండి నువ్వు నా దగ్గరే ఉంటున్నావు కదా. నీ శరీరం మీద దెబ్బలు తగ్గి చాలా రోజులయ్యింది కదా. అయినా కూడా నేను నిన్ను ముట్టుకున్నానా? నీతో ఇంటిమేట్ అయ్యానా? బలవంతం చేశానా అని అతను అడగడంతో ఈసారి తను సైలెంట్ అయిపోయింది. చెయ్యలేదు. ఎందుకంటే నీకై నువ్వు నా దగ్గరికి రావాలి అని కోరుకున్నాను. మన కలయిక ప్రేమతో జరగాలి తప్ప భయంతో నువ్వు నా దగ్గరికి రాకూడదు, ప్రేమతో రావాలి అనుకున్నాను. కాబట్టి నీకు దూరంగానే ఉన్నాను. ఇన్ని రోజుల్లో నా ప్రేమ నీకు కనిపించలేదా అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అతను. బహుశా ఆమె హృదయం కూడా ఆ మాట కోసం ఎదురు చూస్తుందేమో. ఇప్పుడు ఆ మాట వినిపించడంతో ఇంకా ఆగలేక అతన్ని ఒక్కసారిగా కౌగిలించుకుంది ఆమె. దానితో అప్పటి వరకు కోపంగా రగిలిపోయిన అతని గుండె మెల్లిగా చల్లారుతూ ఉంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ డెవిల్, ఐ లవ్ యూ. కన్నీళ్లతో చెప్తున్న ఆమె మాటకి పూర్తిగా కరిగిపోయాడు డెవిల్. ఆ క్షణం అతను ఒక డెవిల్ అని, మాఫియా డాన్ అని, తనని బలవంతంగా అతనితో ఉంచుకున్నాడు అన్న విషయం ఆమెకి గుర్తులేదు. కేవలం అతను తన మీద చూపించిన కేర్ అండ్ లవ్ మాత్రమే గుర్తున్నాయి. ఇద్దరి హృదయాలు ప్రేమతో పరవశించిన వేళ వారి తనువులు ఇంకా ఏదో కావాలి అని పోరు పెడుతూ ఒకరితో ఒకరు కలిసిపోవాలి అని గోల చేస్తూ ఉండగా ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులని తన పెదవులతో బంధించాడు అతను. షవర్ నుండి పడుతున్న వర్షపు చినుకుల్లో తడుస్తూ ఉన్న తన పెదవులని అతను ప్రేమగా ముద్దాడుతూ ఉండడంతో తన మునివేళ్ల మీద నిలబడి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతనికి సహకరిస్తూ ఉంది ఆమె. ఒక 2 నిమిషాలు ఆ పెదవులని మార్చి మార్చి ముద్దాడి ఆమె నడుముని తన చేతులతో తడుముతూ ఒక్కసారి దూరం జరిగి ఆమె మొహాన్ని అలానే చూస్తూ ఇంకా ఆగలేక ఆమె నడుము పట్టుకుని ఆమెని తన దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె మెత్తనైన పరువాలు తన ఛాతీకి తగులుతూ ఉంటే స్వర్గలోకపు అంచు చివర విహరిస్తూ ఉన్నంత హాయిగా అనిపిస్తూ ఉంది అతనికి. దానితో కొంచెం దూరం జరిపి ఆమె పరువాలపై పరుచుకుని కాపలా కాస్తూ ఉన్న పవిటని తొలగించి వాటి వైపు ఆశగా చూస్తూ ఆమె మెడవంపుల్లో చిన్నగా బైట్ చేశాడు. ఆ క్షణం అమ్మా అని ఆమె నోటి నుండి వచ్చిన చిన్న మూలుగు అతనిలో మరింత అలజడిని రేపింది. తడిసిన ఆమె బట్టలని ఆమె నుండి వేరు చేసి తన డ్రెస్ కూడా తీసి అక్కడే పడేసి ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువచ్చి బెడ్పై చేర్చి ఆ రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఆమె పక్కనే చేరిపోయి ఆమె అందాలతో ఆడుకుంటూ తన చేష్టలతో ఆ బెడ్పై ఆమె ఎగిరి ఎగిరి పడేలా చేస్తూ చివరికి ఆమెలో కలిసిపోయాడు అతను. ఆ క్షణం ప్రేమతో కూడిన ఒక మధురమైన కలయిక వారి మధ్యన జరిగి వారిద్దరినీ ఒక అందమైన ప్రపంచంలో విహరించేలా చేసింది. తొలి కలయిక వలన ఆమె కొంచెం ఇబ్బంది పడినా ఆమెకి ఆ ఇబ్బందిని దూరం చేస్తూ మళ్ళీ మళ్ళీ ఆమెలో కలుస్తూ కోరికలతో వేడెక్కిపోయిన ఇద్దరి శరీరాల్ని చల్లబరిచాడు అతను. ఆ తర్వాత మరొక వారం రోజులు అలాగే ఎలా గడిచిపోయిందో వాళ్ళకి తెలియనే లేదు. కానీ ఆ వారం కూడా ఒక హనీమూన్లా బయట ప్రపంచం తెలియకుండా గదిలో బట్టలతో పని లేకుండా ఒకరిని ఒకరు కౌగిలించుకొని
వాళ్ళకి వాళ్లే వస్త్రాల్లా మారి పూర్తిగా ఎంజాయ్ చేస్తూ గడిపేశారు వాళ్ళిద్దరూ. సాయం సంధ్య వేళ బాల్కనీలో నిలబడి అస్తమిస్తున్న సూర్యుడి వైపు అలా చూస్తూ ఉన్న ఆరోహి మొహం మీద ఆ వెలుగు పడుతూ ఉంటే ఒక రకమైన గ్లోతో ఆమె మెరుస్తూ ఉంది. అది చూసి చిన్నగా నవ్వుకుని వెనక నుంచి వెళ్ళి ఆమె నడుం చుట్టూ తన చేతులు వేసి వెనకగా హత్తుకున్నాడు అతను. దానితో చిన్నగా నవ్వుతూ, ఏంటి సార్, ఈరోజు త్వరగా వచ్చేసినట్లున్నారు అంటూ అడిగింది ఆమె. ఈరోజు ఒక ముఖ్యమైన పని ఉంది ఆరోహి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పని తర్వాత మన ఇద్దరం కలిసి ఉంటామో లేదో చెప్పలేను. అందుకే ఒకసారి నిన్ను కలిసి ప్రేమగా మాట్లాడాలి అనిపించింది. అందుకే వచ్చాను అంటూ డల్నెస్ నిండిన గొంతుతో చెప్పాడు అతను. ఆ మాటతో కంగారుపడి, ఏమైంది డెవిల్, ఎందుకలా మాట్లాడుతున్నావు అంటూ అడిగింది ఆరోహి. ఏమీ లేదు, ఈరోజు ఒక ముఖ్యమైన డీల్ ఉంది. నేను ఇన్ని రోజులు పడిన కష్టానికి ఫలితం దక్కే రోజు ఇది. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. ఈ డీల్ జరుగుతున్నప్పుడు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. మేము అనుకున్నట్లు కాకుండా వేరే ప్రమాదం ఏదైనా మమ్మల్ని చుట్టుముడితే ప్రాణాలను కూడా కోల్పోతాము. నీకు తెలియందేముంది, పోలీసులకి ఇలా మాఫియా డానులకి మధ్య ఎప్పుడు జరిగేదే కదా ఇది. ఇలాంటి వారిలో ఎవరో ఒకళ్ళు ప్రాణాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. నాకు ఏమైనా కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ డీల్ జరగకముందే నా మనిషి నిన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాడు. నువ్వు సేఫ్గా ఈరోజు బయటపడిపోతున్నావు. సో బీ కేర్ఫుల్ అంటూ ఆమె చెంప మీద చెయ్యి పెట్టి ప్రేమగా తడుముతూ చెప్పాడు డెవిల్. అతను అలా చెప్తూ ఉంటే ఆరోహికి కన్నీళ్లు వచ్చేశాయి. లేదు డెవిల్, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నీకు ఏమీ కాదు, నువ్వు క్షేమంగా నా దగ్గరికి వస్తావు. నీ మీద నాకు ఉన్న ప్రేమ నిన్ను నా దగ్గరికి తీసుకువస్తుంది, నిన్ను క్షేమంగా ఉంచుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ఆరోహి. కానీ ఆ కాన్ఫిడెంట్ ఆమె మాటల్లోనే తప్ప మనసులో లేదు. ఆ మనసులో భయం ఉంది. అతనికి ఏదైనా అయితే తను తట్టుకోగలదా, అతను లేకుండా అసలు తను బ్రతకగలదా అన్న భయం ఉంది. ఆమె మాటలతో ఒక్కసారిగా ఆమె పెదవులని అందుకుని కిస్ చేస్తూ ఉన్నాడు అతను. ఆ ముద్దులో ఎంతో ప్రేమ ఉంది. ఒకరిని ఒకరం మిస్ అయిపోతున్నామేమో అన్న భయం ఉంది. అతని ముద్దు పెదవులు దాటి చెంపల మీదుగా వెళ్ళి నుదుటిని తాకిన క్షణంలో అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఆమె. ఆమెని అలానే కౌగిలించుకుని తన చేతుల్లోకి ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె అణువుని తన పెదవులతో స్పృశిస్తూ ప్రేమగా మరొకసారి ఆమెతో పూర్తిగా కలిసిపోయాడు అతను. ఇన్ని రోజులు చాలా సంతోషంతో అతనితో కలిసిన ఆమెకి ఇప్పుడు ఎందుకో తెలియని బాధ. ఆ కలయిక తమ జీవితంలో చివరి కలయిక కాకూడదు, తాము ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా కలిసే ఉండాలి అని మనసులో అనుకుంటూ తనను తాను పూర్తిగా అతనికి అర్పించేసుకుంది ఆమె. ఒక గంట తర్వాత, త్వరగా రెడీ అవ్వు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పాడు డెవిల్. నేను వెళ్ళను అంటూ మారం చేస్తూ ఉంది ఆరోహి. కానీ డెవిల్ వినలేదు. బలవంతంగా ఆమెని తన మనిషికి అప్పజెప్పి అక్కడ నుంచి పంపించేశాడు. అలా ఆ మనిషితో ఆమె వెళుతుందే కానీ ఆమె మనసు మొత్తం డెవిల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. అతనికి ఏదైనా అవుతుందేమో అన్న అనుమానం అంతకంతగా పెరిగిపోతూ ఉండడంతో స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచింది ఆమె. దానితో సడన్ బ్రేక్ వేసి వెళుతున్న ఆ కారుని ఆపేశాడు అతను. వెంటనే వెనక్కి తిప్పు అంటూ ఆర్డర్ వేసింది ఆమె. ఎందుకు మేడం, మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్తే సార్ మమ్మల్ని కోప్పడతారు. ప్లీజ్ మేడం, వద్దు. మీరు ఎక్కడ డ్రాప్ చేయమంటారో చెప్పండి, అక్కడ నేను డ్రాప్ చేసేసి వెంటనే వెనక్కి వెళ్ళాలి. సార్ ప్రమాదంలో ఉన్నారు మేడం అంటూ చెప్పాడు అతను. అదే నేను చెప్తున్నాను, మీ సార్ ప్రమాదంలో ఉన్నారు, వెంటనే వెనక్కి వెళ్ళాలి, కార్ యూటర్న్ తీసుకో అంటూ అరిచింది ఆమె. వద్దు మేడం, మీరు వద్దు, మిమ్మల్ని డ్రాప్ చేసేసి నేను వెళ్తాను అని అతను చెప్పడంతో చంపేసేలా అతన్ని చూస్తూ, నువ్వు వెనక్కి తిప్పుతావా లేదంటే దిగి నన్ను వెనక్కి వెళ్ళిపోమంటావా అంటూ అరిచినట్లు అడిగింది ఆమె. ఆ మాటతో ఇంకా చేసేదేమీ లేక కార్ యూటర్న్ తీసుకున్నాడు అతను. సరిగ్గా ఆ కార్ అక్కడికి వెళ్ళి ఆగగానే డోర్ తీసుకుని కిందకి దిగిన ఆరోహి పరిగెత్తుకుంటూ ఆ హోటల్ దగ్గరికి వెళ్ళింది. ఆ హోటల్ ముందు చాలామంది చచ్చిపడి ఉన్నారు. వాళ్ళందరూ డెవిల్ మనుషులు అయి ఉండడంతో ఆరోహికి కాళ్ళు చేతులు ఆడలేదు. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక ఇన్స్పెక్టర్ గన్ ఏం చేసి ఉండగా అతను ఎదురుగా నిలబడి ఉన్నాడు డెవిల్. అది చూసిన ఆరోహి గుండె ఆగినంత పనయ్యింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి డెవిల్ ముందు నిలబడి ఎస్ఐకి అడ్డుగా నిలబడి, ప్లీజ్ ప్లీజ్ తననేమి చేయొద్దు, తనకి దీనికి ఏ సంబంధము లేదు, తను చాలా మంచివాడు,
కావాలంటే మీకు లొంగిపోతాడు, అంతే తప్ప తనని ఏమీ చేయొద్దు, ప్లీజ్ మీకు దండం పెడతాను అంటూ అతన్ని బతిమలాడుతూ ఉంది ఆరోహి. కానీ అప్పుడే షూట్ చేశాడు ఆ ఎస్ఐ. దాంతో ఆ బుల్లెట్ తనకే తగిలింది అనుకున్న ఆరోహి గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ తన శరీరంలో ఏ మార్పు రాకపోవడంతో కళ్ళు తెరిచి చూసిన ఆమెకి ఆ ఎస్ఐ కాల్చింది తనని కాదు అని, వారి వెనక ఉన్న డేవిడ్ని అని అర్థమయ్యింది. ఈ మాఫియాకి లీడర్ అయిన డెవిల్ని వదిలేసి డేవిడ్ని షూట్ చేయడం ఏంటో ఆ క్షణం ఆమెకి అర్థం కాలేదు. అప్పుడే అక్కడికి మరో ఇన్స్పెక్టర్ వచ్చి సెల్యూట్ చేస్తూ ఆల్ క్లియర్ సార్ అంటూ చెప్పాడు. ఆ మాటతో షాక్ అయి అలా బొమ్మలా చూస్తూ ఉండిపోయింది ఆరోహి. ఆ ఇన్స్పెక్టర్ వచ్చి డెవిల్కి ఎందుకు సెల్యూట్ చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఓకే, వెంటనే ఇక్కడ అన్ని క్లియర్ చేసి మీడియాకి కాల్ చేయండి. ఆ డేవిడ్ని అజిత్ని ఎప్పుడు పట్టుకుంటారు అని ఇప్పటి వరకు మనల్ని తినేశారు కదా, వాళ్ళకి ఇదంతా చూపించి పట్టుకున్నామని మనం కూడా గర్వంగా చెప్పుకోవాలి కదా. అలానే 2 నెలల క్రితం చచ్చిన ఆ డేవిడ్ గాడి బాడీని కూడా ఆ మీడియా వాళ్ళకి చూపించండి అని వాళ్ళకి చెప్పి ఆరోహి వైపు కోపంగా చూస్తూ ప్రకాష్ అంటూ గట్టిగా అరిచాడు డెవిల్. సారీ ఎస్పీ విజయకాంత్. ఆ అరుపుతో ప్రకాష్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగా తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకువచ్చావు అంటూ కోపంగా అడిగాడు విజయకాంత్. నేను తీసుకువెళ్తూ ఉంటే మేడం కారు నుంచి దూకేస్తానని బెదిరించి ఇంకా ఏదో అని ప్రకాష్ చెప్తూ ఉండగా ఇనఫ్, వెంటనే తనని తీసుకుని వెళ్ళి డ్రాప్ చేయి. అలాగే ఈ ఏరియాలోకి ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చింది అని కానీ, తను ఇన్ని రోజులు ఇక్కడే బందీ అయ్యింది అన్న విషయం కానీ బయటికి రాకూడదు. తన పేరు అసలు ఏ న్యూస్లో కూడా రాకూడదు, మైండ్ ఇట్ అంటూ వార్నింగ్ టోన్లో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు విజయకాంత్. అలా వెళ్ళేటప్పుడు కనీసం ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి ఆరోహి వైపు చూడలేదు అతను. అది చూసిన ఆమె మనసు విలవిలలాడింది. ఇన్ని రోజులు తను ఒక మోసంలో బ్రతికింది, డెవిల్ అనే మోసంలో అని తలుచుకుంటూ ఉంటేనే ఏదో తెలియని బాధ ఆమె గుండెల్లో ఉప్పొంగిపోతుంది. తను డెవిల్ కాదు, ఎస్పీ అన్న విషయం నాకు కూడా చెప్పలేదు. ప్రేమ అన్నాడు, ఇదేనా ప్రేమ అన్న ఫీలింగ్ ఆమె మనసులో గట్టిగా ఉండడంతో అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది. మేడం రండి అని ప్రకాష్ పిలవడంతో ఆలోచన నుండి బయటకు వచ్చి అతనితో వెళుతూ కారులో కూర్చుని ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్న ఆరోహిని చూసి ఏంటి మేడం కన్ఫ్యూషన్గా ఉందా అంటూ అడిగాడు ప్రకాష్. లేదు, కొంచెం క్లారిటీ వస్తుంది అంటూ చెప్పింది ఆమె. అయితే మీకు పూర్తి క్లారిటీ నేను ఇస్తాను మేడం. ఆయన మా ఎస్పీ విజయకాంత్ గారు, డెవిల్ కాదు. ఈ డెవిల్ అనేవాడు ఇక్కడే పుట్టి కొన్నేళ్ల క్రితమే విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయి అక్కడ నుంచి ఇక్కడ మాఫియాని రన్ చేస్తూ ఉన్నాడు. వాడు తన నెట్వర్క్లో ప్రతి పనిని చాలా ఈజీగా చేస్తూ ఉంటాడు, కానీ ఎవరికి ఎక్స్పోజ్ అవ్వడు. చాలామందికి వాడు ఎలా ఉంటాడో ఏంటి అన్న విషయం కూడా తెలీదు. చివరికి తన దగ్గర పనిచేస్తున్న ఈ డేవిడ్కి కూడా వాడు ఎలా ఉంటాడో అన్నది తెలీదు. వాడిని పట్టుకోవడం మాకు చాలా తలనొప్పి అయింది. అలా ఉండగా ఒకరోజు అతను ఇండియా వస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ అతని మనిషి ద్వారా మాకు తెలిసింది మేడం. దాంతో ఎస్పీ సార్ చాలా తెలివిగా ప్లాన్ చేసి ఆ డెవిల్ కథని ఇలా ముగించి అతను ఎలా ఉంటాడో అని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియకపోవడంతో ఆయన ప్లేస్కి వచ్చి ఈ మాఫియాతో లింక్ ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని పట్టుకుంటూ చివరికి ఈ రోజుతో ఆ గ్యాంగ్ మొత్తాన్ని అంతం చేసేశారు. చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మేడం ఆయన. ఎదుటి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఎక్కడి వరకైనా వెళ్తారు. మీ విషయంలో కూడా అంతే. మిమ్మల్ని వాళ్ళ నుంచి తప్పించడం కోసమే తన దగ్గర బందీగా పెట్టుకున్నారు. అలాగే ఆ రోజు ఇక్కడ నుండి తరలించబడిన అమ్మాయిలు అందరూ కూడా సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళే ఏర్పాటు చేశారు. చాలా మంచివారు మేడం అని చెప్తున్న ప్రకాష్ మాటలు ఏవి తన చెవులకి ఎక్కడం లేదు. అంటే నన్ను కాపాడడం కోసమే నాతో ఈ ప్రేమ నాటకం ఆడా అని మనసులో అనుకుంటూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు వరద గోదావరిలో ఉప్పొంగిపోతూ ఉన్నాయి. అలా ఆమె తన రూమ్కి చేరుకుంది. అప్పటికే పల్లవికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడంతో అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆరోహి రావడంతో ఆమె దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆమెను కౌగిలించుకుని పెద్దగా ఏడ్చేసింది పల్లవి. నాకేమీ కాలేదే, వచ్చేసాను కదా, భయపడకు అని ఏదో చిన్నగా ఆమెని బోదార్చి ఫ్రెష్ అయి వచ్చి అలా బెడ్ మీద వాలిపోయిన ఆమెకి ఆ నెల రోజులు కళ్ళ ముందు గిర్రన తిరుగుతూ ఉన్నాయి. దానితో అలా దిగులుగా పడుకునే ఉంది. అది చూసి ఇన్ని రోజుల్లో చాలా వాళ్ళ చెరలో ఉంది కదా, అందుకే బాగా భయపడిపోయినట్లు ఉంది అనుకున్న పల్లవి ఆమెని
కూడా ఇంకేమీ కదిలించలేదు. ఏదో కొంచెం ఫుడ్ కుక్ చేసి ఆమెకి తినిపించి ఆమె పక్కనే ఉంటూ చూసుకుంటూ ఉంది. తన మనసులోని బాధని పల్లవితో కూడా పంచుకోవాలని అనిపించలేదు ఆరోహికి. అది బాధే కానీ తీయనైన బాధ. తనకి తెలియకుండానే అతని మీద పిచ్చి ప్రేమ పెంచుకుంది. ఆ ప్రేమే అతనిలో కూడా ఉంది. ఆ ప్రేమతోనే అతను తన దగ్గరికి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ రాకపోతే తన స్నేహితురాలు ఒకరి చేతిలో మోసపోయిందని తెలిసిన పల్లవి తట్టుకోలేదు అని తన బాధని ఆమెతో కూడా పంచుకోవడం ఇష్టం లేక పల్లవికి కూడా ఆ విషయం చెప్పలేదు ఆరోహి. చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చిన ఆరోహిని అందరూ కంగ్రాచులేట్ చేశారు. అది ఎందుకో ఆమెకు ఆ క్షణం అర్థం కాలేదు. కానీ డైరెక్టర్ దగ్గరికి వెళితే అసలు విషయం తెలిసింది. ఆ మాఫియా గ్యాంగ్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మన ఛానల్ నుంచే వెళ్ళింది అని, అది ఆరోహియే తమ ఛానల్కి పంపించింది అని సంతోషపడుతూ ఉన్నారు వాళ్ళు. తనకి తెలుసు అలాంటిదేమీ తను చేయలేదు. అలా అని ఇది చేసింది ఎవరో కూడా తనకి తెలుసు. అంటే ఈ విధంగా చేసి ఏం నిరూపిద్దాం అనుకుంటున్నావు మిస్టర్ డెవిల్? నీకు ఇంకా నా మీద ప్రేమ ఉంది అనా? లేదు అంటే నువ్వు వచ్చింది దీనికోసమే కదా, అందుకే నువ్వొచ్చిన పని నేను పూర్తి చేశాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా అని మనసులో అనుకుంటూ దివాకర్ గురించి డైరెక్టర్కి కంప్లైంట్ ఇచ్చి అతని ఉద్యోగం నుంచి తీయించేసింది ఆరోహి. మామూలుగా అయితే ఆమె ఆ పని చేసేది కాదు. కానీ తన విషయంలో అతను చేసింది చాలా ఘోరం. ఇప్పుడు తను అతన్ని వదిలేస్తే అది అలుసుగా తీసుకుని మరొకరి విషయంలో కూడా అలా చేసి వాళ్ళ ప్రాణాలని పణంగా పెడతాడు అన్న ఉద్దేశంతో కంప్లైంట్ చేసింది ఆమె. ఆ తర్వాత పల్లవి చెప్పడంతో గుడికి వెళ్ళి గీతాని కూడా కలిసింది. ఇది వరకు కలిసినప్పుడు ఆరోహి ఫేస్లో ఉన్న ఆనందం ఇప్పుడు లేకపోవడం గీత కూడా అబ్జర్వ్ చేసింది. కానీ తను చెప్పకుండా తన పర్సనల్ విషయాలు అడిగి తెలుసుకోవడం అంత పద్ధతి కాదు అని మౌనంగా ఉండిపోయింది గీత. పల్లవికి కూడా ఆరోహిణి ధోరణి కొంచెం అనుమానాన్ని కలిగించే విధంగానే ఉంది. కానీ తనకి తానుగా చెప్తేనే కానీ తను అడిగితే ఆరోహి చెప్పదు అని తెలిసిన పల్లవి ఆమె చెప్పే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది. అలా కొన్ని రోజులు కాలం వడిలో కరిగిపోయాయి. ఆ కొన్ని రోజుల్లో పేపర్లో విజయ్ గురించి వస్తున్న న్యూస్ చూస్తూనే ఉంది ఆరోహి. అతను పెట్టిన ప్రెస్ మీట్కి కూడా ఆమె వెళ్ళింది. కానీ అక్కడ కూడా ఆమె ఎవరో తెలియనట్లు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు విజయ్. దానితో ఆమె మనసు చాలా బాధగా మూలిగింది. అయినా ఆరోహి నిరీక్షణ చూపులు ఆగలేదు. అతను వస్తాడు అని ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ఆరు, త్వరగా రావే బాబు, లేట్ అయిపోతుంది అని పల్లవి పిలవడంతో రెడీ అవుతున్న ఆరోహి ఒక 5 మినిట్స్ అంటూ చెప్పింది. ఒక 30 మినిట్స్ నుంచి అదే సమాధానం చెప్తున్నావు, అంతేకాని నువ్వు మాత్రం రెడీ అవ్వడం లేదు, రావడం లేదు. రిపోర్టర్ అంటే టైంకి ఆఫీస్లో ఉండవలసిన అవసరం లేదే, కానీ నాలా టైం టు టైం జాబ్ చేసేవాళ్ళు మాత్రం టైంకి ఆఫీస్లో ఉండాలి. రావే బాబు అంటూ అరుస్తూ ఉంది పల్లవి. అప్పటికే రెడీ అవ్వడం అయిపోవడంతో తన బ్యాగ్ తీసుకుని ఏదో టైంకి వెళ్ళి ఎరగదీసి కరగదీసి వర్క్ చేసేదానిలా అలా బిల్డప్ ఇవ్వకే బాబు. అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు చేసేది ఏముంటుంది, పడుకోవడమే కదా, దానికెందుకు ఇంత రచ్చా అంత అవసరం అంటావా అంటూ తిట్టి ఆమెను తీసుకుని స్కూటీ డ్రైవ్ చేస్తూ అక్కడి నుంచి వెళుతూ ఉంది ఆరోహి. అసలే లేట్ అయింది, త్వరగా పోనివ్వే అని పల్లవి అనడంతో ఆమె గోల భరించలేక స్కూటీ స్పీడ్ పెంచింది. ఆమె చాలా ఓవర్ స్పీడ్తో వస్తున్న వాళ్ళని చూసి ఆపాడు ట్రాఫిక్ కానిస్టేబుల్. చచ్చాంబో, ఇప్పుడు ఇంకా లేట్ అయిపోతుంది అని పల్లవి అంటూ ఉండగా బండి పక్కకు తీయండి అని అతను పిలవడంతో స్కూటీ పక్కన పెట్టి అతని దగ్గరికి వెళ్ళి సార్ ప్లీజ్ సార్, ఆఫీస్కి లేట్ అయిపోతుంది సార్, తను మీడియా సార్, అర్జెంటుగా తను వెళ్ళాలి సార్ అంటూ ఆరోహిని మధ్యలో నిలబెట్టి బతిమలాడుతూ ఉంది పల్లవి. ఏంటిది, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి నన్ను మధ్యలో పెడతావేంటి, నాకేమీ సంబంధం లేదు అని అంటున్న ఆరోహిని చూసి నీకు దండం పెడతానే తల్లి, కాసేపు సైలెంట్గా ఉండు అంటూ రిక్వెస్టింగ్గా ఫేస్ పెట్టి ప్లీజ్ సార్ అంటూ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి ఈ ఒక్కసారికి వదిలేయండి సార్, ప్లీజ్ సార్ అంటూ బతిమలాడుతూ ఉంది పల్లవి. అప్పుడే వాళ్ళ పక్కగా ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. దానితో అనుకోకుండా అటువైపు చూసిన ఆరోహి కళ్ళు ఆ జీప్లో ఉన్న వ్యక్తిపై అలా ఆగిపోయాయి. డెవిల్ అని ఆమె పెదవులు అందంగా పలికాయి, కానీ ఆ పలుకులు పైకి మాత్రం వినిపించలేదు. ఆ ఇన్స్పెక్టర్ సెల్యూట్ చేయడంతో పల్లవి కూడా అటువైపు తిరిగి చూసింది. లైట్గా గడ్డంతో అప్పుడు చూడడానికి రౌడీలా ఉన్న అతను ఇప్పుడు క్లీన్ షేవ్తో హీరోలా కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా ఆరోహి మనసు స్కిడ్ అయింది.
అంతేకాదు ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. దుర్మార్గుడు! ఎంత చీట్ చేశాడు నన్ను! కనీసం కనిపిస్తే కర్టెసీకైనా పలకరించలేదు. మోసం చేశాను అన్న ఫీలింగ్ కూడా లేదు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. రాధాకృష్ణ, ఏంటి విషయం అంటూ సీరియస్గా ఆరోహిణ్ణి చూస్తూనే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ని అడిగాడు విజయకాంత్. అది సార్, ఓవర్ స్పీడ్ అని అతను అనడంతో, అర్జెంటుగా ఎక్కడొక్కో వెళ్ళాలనుకుంటా కదా, లేట్ అవుతున్నట్లుంది, ఫైన్ కట్టించుకుని త్వరగా పంపించు అంటూ చెప్పాడు విజయ్. ఓకే సార్ అని ఫైన్ రాసిన ఆ స్లిప్ తీసుకుని ఆరోహి చేతిలో పెట్టాడు ఆ ఇన్స్పెక్టర్. దాంతో తన బ్యాగ్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి బ్యాగ్ అయితే తీసుకువచ్చింది, కానీ అందులో ఉండవలసిన డబ్బులు ఇంకా ఫోన్ ఇంటి దగ్గరే పెట్టేసి వాటి సంగతి మర్చిపోయి వచ్చిన సంగతి అర్థమైంది. దాంతో ఇప్పుడు ఏం చేయాలి అని ఆమె ఆలోచిస్తూ ఉన్న ఆమెను చూసి, ఏమైంది, త్వరగా ఫైన్ కట్టు, వెళ్ళిపోదాం అంటూ అడిగింది పల్లవి ఆమె వైపు కోపంగా చూస్తూ. నువ్వు పెట్టిన టెన్షన్కి డబ్బులు ఇంటి దగ్గర పెట్టి వచ్చాను. రేపటి నుంచి నువ్వు నాతో రాకు, ఏ క్యాబ్ అయినా బుక్ చేసుకునిరా అని పళ్ళు కొరుకుతూ చెప్పింది ఆరోహి. ఆ మాటతో తన బ్యాగ్ చెక్ చేసుకున్న పల్లవికి కూడా తన దగ్గర ఫైన్ కట్టడానికి సరిపడే డబ్బులు లేవు అని అర్థమవడంతో దిగులుగా మొహం పెట్టుకుంది. ఆరోహి కోపం చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నాడు విజయకాంత్. ఆ కోపం అంతా నా మీదే కదా, అలాంటప్పుడు ఆ కోపం ఏదో నా మీద చూపించవచ్చు కదా, పాప అమ్మాయి మీద చూపించడం ఎందుకు అని మనసులో అనుకుని, ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి అడ్రస్ తీసుకుని పంపించు అని చెప్పాడు విజయకాంత్. ఆ మాటతో అమ్మయ్య అని పల్లవి అనుకుంటే, సచ్చినోడా, దూరంగా తోసేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నావా, నీ జాలేమీ నాకు అవసరం లేదు అని మనసులో కచ్చిగా తిట్టుకుంటూ ఆ స్కూటీకి ఉన్న కీస్ తీసి ఆ ఇన్స్పెక్టర్ చెయ్యి పట్టుకుని అందులో ఆ కీ పెడుతూ, మీరు స్టేషన్కి నా స్కూటీ తీసుకువెళ్ళిపోండి, నేను వచ్చి ఫైన్ కట్టి తెచ్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి అతని వైపు సీరియస్గా చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది ఆరోహి. ఏ ఆరు, నీకేమైనా పిచ్చా అంటూ ఆమె వెనకే పడింది పల్లవి. కానీ ఆమె మాటని ఏమాత్రం పట్టించుకోలేదు ఆరోహి. వెళుతున్న ఆమె వైపు చూసి, అబ్బో, మేడం గారు చాలా కోపంగా ఉన్నారు. వర్క్ బిజీలో అసలు దీన్ని కలవడమే కుదరలేదు. చాలా రోజులైపోయింది. ఇప్పుడు దగ్గరికి వెళితే ఏం చేస్తుందో, చెప్పు తీసుకుని కొట్టదు కదా అని అనుకుంటూ క్లియర్గా ఆమెను అబ్జర్వ్ చేసిన అతనికి ఇది వరకటి మీద బరువు తగ్గి ఇంకా సన్నగా అయిపోయినట్లు కనిపించింది. నా మీద బెంగతో సరిగ్గా తిండి కూడా తినట్లేదనుకుంటా, రాక్షసి. వెంటనే దీనికి ఒక సొల్యూషన్ చూడాలి. అమ్మతో మాట్లాడి దీన్ని పెళ్లి చేసుకుని నాతో తీసుకువెళ్ళి ఇంట్లో కట్టేసుకుంటేనే కానీ నా మనసుకి ప్రశాంతత ఉండదు, ఇది లైన్లోకి రాదు అని అనుకుంటూ తన వాలెట్ తీసుకుని అందులో ఉన్న అమౌంట్తో ఫైన్ కట్టేసి ఆ స్కూటీ తీసుకువెళ్ళి ప్రగతి దినపత్రికలో అప్పగించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్. సాయంత్రం వర్క్ అయ్యి బయటకు వచ్చిన ఆమెకి అక్కడ స్కూటీ కనిపించడంతో వాచ్మెన్ని పిలిచి విషయం అడిగి తెలుసుకుని, నా ఫైన్ నువ్వు ఎందుకు కట్టావు, నీకు నాకు ఏం సంబంధం ఉంది అని ఇలాంటి పనులు చేస్తున్నావు, నువ్వు నాకు కనిపించావు అంటే నీ అంతు చూస్తాను అని మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఆ స్కూటీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆరోహి. ఆ రోజు సాయంత్రం మనసు బాగోలేక గుడికి వెళ్ళింది ఆమె. ఎప్పుడూ తోకలా ఉండే పల్లవి కూడా ఆ రోజు ఆమెతోనే ఉంది. దర్శనమయ్యాక ఆమె పక్కనే కూర్చుని, ఆరు, నిన్ను ఎప్పటి నుంచో ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను, నిజం చెప్తావా అంటూ అడిగింది ఆమె. నీ దగ్గర నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అంటూ అడిగింది ఆరు. అబద్ధం చెప్పలేదు, కానీ కొన్ని నిజాలు కూడా చెప్పడం లేదు కదా, అందుకే అలాగ అడగాలి అనిపించింది అని పల్లవి అనడంతో ఆమె వైపు వింతగా చూసి, దేని గురించి మాట్లాడుతున్నావు అంటూ అడిగింది ఆరోహి. అదే, నువ్వు ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయాల గురించి. నువ్వు ఎందుకు ఇంత డిస్టర్బ్ అయ్యావు, నిన్ను ఇంతలా డిస్టర్బ్ చేసే విషయం అక్కడ ఏం జరిగింది సూటిగా ఆమెను చూస్తూ అడిగింది పల్లవి. ఆ మాటతో మౌనంగా చూస్తూ ఉండిపోయింది ఆరోహి. చెప్పు ఆరు, అక్కడ ఏం జరిగింది అని పల్లవి అంటూ ఉండగా, అమ్మా, బాబు అంటూ ముక్కుతూ మూలుగుతూ వచ్చి మళ్ళీ వాళ్ళ మధ్యలో కూర్చుంది గీత. ఆమెను చూసి, ఏమైంది ఆంటీ అని కంగారుగా ఆరోహి అడగడంతో, ఏముందమ్మా, ఉన్నాడు కదా నాకు ఒక దరిద్రుడు, వాడి ఏదో ఆపరేషన్ మీద బయటికి వెళ్ళాడు అని, వాడికి ఏం కాకుండా క్షేమంగా వస్తే 108 ప్రదక్షిణలు చేస్తాను అని ఈ గుడిలో మొక్కుకున్నాను, వాడు క్షేమంగా వచ్చాడు, అందుకే మొక్కు తీర్చుకుంటున్నాను అని నీరసం నిండిన వాయిస్తో చెప్పింది గీత. అయ్యో ఆంటీ, ఈ వయసులో మీకు ఇవన్నీ ఎందుకు చెప్పండి
అని ఆమె బాగా నీరసంగా కనిపిస్తూ ఉండడంతో, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి ఎదురుగా కనిపిస్తున్న షాప్లో ఒక గ్లూకోజ్ తీసుకువచ్చి ఆమెకి అది ఇచ్చి, తాగండి, కొంచెం శక్తి వస్తుంది అంటూ చెప్పింది ఆరోహి. అప్పటికే దాహం బాగా అవుతూ ఉండడంతో వెంటనే ఆ బాటిల్ తీసుకుని గడగడ ఆ గ్లూకోజ్ వాటర్ తాగేసి, చాలా థ్యాంక్స్ తల్లి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లు నా కొడుకు కూడా నన్ను అర్థం చేసుకుని ఉంటే నాకు ఇన్ని తిప్పలు ఉండేవే కాదు. ఈ మొక్కేదో వాడి పెళ్ళం మొక్కుకుని అది తీర్చేది. నేను కూడా ఇలా దానికి గ్లూకోజ్ పట్టించేదాన్ని. కానీ కర్మ చూసావా, నాకు నువ్వు పట్టిస్తున్నావు అంటుంది గీత. హబా ఆంటీ, నీ కొడుకు గోల ఎప్పుడూ ఉండేదే కదా, అది కాసేపు పక్కన పెట్టి ముందు దానికి ఏమైందో కనుక్కోండి. నేను ఎంత అడిగినా అది చెప్పడం లేదు. ఆ హోటల్కి వెళ్ళాక దీనికి అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది అన్నది నోరు విప్పి చెప్పడం లేదు. మీరు అడగండి ఆంటీ అంటూ విసుక్కుంటూ కొంచెం కోపంగా అంది పల్లవి. ఆ మాటతో ఆరోహి వైపు చూస్తూ, తను అడిగిందేని కాదు ఆరోహి, నేను కూడా నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎందుకో ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు. ఏం జరిగింది అని గీత అనడంతో దుఃఖం పొంగుకు వచ్చింది ఆరోహికి. ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుని జరిగిందంతా ఆమెకి చెప్పింది ఆరోహి. అది అంతా విన్న గీత మొహం ఎర్రగా మారింది. నిన్ను అంతలా చీట్ చేసిన వాడి పేరేంటమ్మా అంటూ పళ్ళు కొరుకుతూ అడిగింది ఆమె. అప్పుడు డెవిల్, ఇప్పుడు ఎస్పి విజయకాంత్. ఇక్కడే మీకు చెప్పని విషయం ఇంకొకటి ఏంటి అంటే, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆంటీ. నాకు నిన్న పొద్దున్నే ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అని బేలగా అంటున్న ఆమె వైపు జాలిగా చూసి, నువ్వేమీ కంగారు పడక తల్లి, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను అంటూ ఆమెకి హామీ ఇచ్చింది గీత. కానీ అప్పటికే పల్లవికి టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఎస్పి విజయకాంత్ తల్లే ఈ గీత అని ఆమెకి ముందుగానే తెలిసి ఉండడంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అని ఆమె భయం భయంగా వాళ్ళనే చూస్తుంది. కానీ పెదవి విప్పి ఆ మాట బయటికి చెప్పలేకపోయింది. ఆరోహి చేయి పట్టుకుని అక్కడ నుంచి తీసుకువెళుతూ దారిలో పంతులు గారు కనిపించడంతో, పంతులు గారు, పెళ్లికి ఒక మంచి ముహూర్తం చూడండి అంటూ చెప్పింది గీత. ఈరోజు రేపు దివ్యమైన ముహూర్తాలున్నాయమ్మా, ఇందులో మీకు ఏ ముహూర్తం కావాలి అని పంతులు గారు చెప్పడంతో, ఈ రోజంటే ఏర్పాట్లు చేసుకోవడం కొంచెం కష్టం, రేపటి ముహూర్తం ఖాయం చేయండి. రేపు ఉదయమే వధూవరులను తీసుకుని వస్తాను, మీరు పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని ఆయనకి చెప్పి ఆరోహిని తీసుకుని వెళుతూ ఉంది గీత. వాళ్ళ వెనకే పరుగులాంటి నడకతో వెళుతుంది పల్లవి. అటుగా వస్తున్న ఆటోని ఆపి అందులోకి ఆరోహిని ఎక్కించి తను కూడా ఎక్కింది గీత. ఆంటీ, ఎక్కడికి వెళుతున్నాం అని అడుగుతూనే ఆమెతో వెళుతూ ఉంది ఆరోహి. కానీ వెనకే వస్తున్న పల్లవి ఆటోని అందుకోలేకపోయి అక్కడే ఆగిపోయింది. గీత మీద ఉన్న నమ్మకంతో సర్లే, ఒంటరిగా తీసుకువెళుతున్న ఆరోహిని జంటగా తీసుకువస్తారులే అని అనుకుని తన తల్లి ఫోన్ చేయడంతో ఇంటికి వెళ్ళిపోయింది పల్లవి. కిచెన్లో చాలా బిజీగా వంట చేసుకుంటూ ఉన్నాడు విజయకాంత్. బయట పెద్ద పెద్ద రౌడీలని, గ్యాంగ్స్టార్స్ని పరిగెత్తించి కొడుతున్నాను, కానీ ఇంట్లో మాత్రం నా బ్రతుకు ఇలా వంటగదికి అంకితమైపోయింది. ఆకలి వేస్తుంది అమ్మా అంటే, నువ్వు అడుక్కునైనా తిను, నేను పొరపాటును కూడా వంట చేయను అంటుంది. ఇంకా ఏదైనా అంటే పెళ్లి చేసుకో, అప్పుడు నీ పెళ్ళం చేసి పెడుతుంది నీకు అని అంటుంది. నాకు తెలియక అడుగుతాను, వంట చేయడానికి, నా బట్టలు ఉతకడానికి, ఇంటి పని చేయడానికి నేను పెళ్లి చేసుకోవాలా? అలాగైతే పెళ్లి చేసుకుని నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్యని ఒక పని మనిషిగా మార్చడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఆ పనులు నేనే చేసుకోవడం బెటర్. అరే, 2 నెలలు కనిపించిపోయేసరికి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి గొడవ పెట్టుకునే నా కన్న తల్లి ఇంట్లో ఉంటే సరిగ్గా కూడు కూడా పెట్టడం లేదు నాకు. ఈవిడి గారిని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని తిట్టుకుంటూ కూర కోసం కట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ బాండీలో వేసి వేపుతూ ఉన్నాడు అతను. సరిగ్గా అప్పుడే అతని వీపు మీద సర్రుమంటూ తగిలింది లాఠీ దెబ్బ. దానితో అమ్మా అని అరుస్తూ వెనక్కి తిరిగి చూసిన అతనికి లాఠీ పట్టుకుని తన వైపు కోపంగా చూస్తూ కనిపించింది గీత. అది చూసి కంగారుపడి, ఇదేంటి, గుడికి వెళ్ళిన మా అమ్మ అమ్మోర్లో తిరిగి వచ్చింది, ఏమై ఉంటుందబ్బా అని మనసులో అనుకుంటూ, ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు నన్ను కొడుతున్నావు అంటూ అడిగాడు విజయ్. నీ బొంద ఇందిరా బెదవా అంటూ మరొక దెబ్బ వేసి, ఇన్ని రోజులు పెళ్లి చేసుకోరా అంటే లేదు, కుదరదు అని చెప్పి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటావా నువ్వు, ఈరోజు నా చేతిలో చచ్చావురా అని అంటూ ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంది గీత. అమ్మ ఆగవే, అందరి మీద 3rd డిగ్రీ ఉపయోగించే నా మీద నువ్వు 3rd డిగ్రీ ఉపయోగిస్తే నేను పోలీసుని కాదు దొంగనేమో అన్న అనుమానం వచ్చేస్తుంది. కాసేపు ఆపవే తల్లి, అసలు ఏం జరిగింది చెప్పు ప్రశాంతంగా
అంటూ ఆమెకు దొరకకుండా పరుగు పెడుతున్నాడు విజయ్. నువ్వు పోలీసేంట్రా? వాళ్ళ కర్మ కాలి నిన్ను పోలీస్ కోటాలోకి తీసుకున్నారు కానీ లేదు అంటే నువ్వు దొంగనా కొడుకువి అంటూ అతన్ని కొట్టడానికి అతని వెంట పడుతూ ఉంది గీత. అబ్బా, విషయం చెప్పకుండా ఈ వాయింపుడేంటే తల్లి అని అతను అడగడంతో పరిగెత్తేది కాస్త ఆగి అతని వైపు సీరియస్గా చూస్తూ తన చేతిలో ఉన్న లాఠీ నేల మీదకి వేసి విసిరు కొట్టి బయటికి వెళ్ళి ఆరోహి చేయి పట్టుకుని తీసుకువచ్చి అతని ముందు నిలబెట్టి అతని వైపు సీరియస్గా చూసింది ఆమె. ఓహో, ఇదా విషయం అని మనసులో అనుకుని, అది మమ్మీ ఎవరు తను ఏమీ తెలియనట్లు అడిగాడు అతను. అప్పటి వరకు తల వంచుకుని ఉన్న ఆరోహి ఒక్కసారిగా తల ఎత్తి అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతున్నాయి. నేను ఎవరో నీకు తెలీదా? సూటిగా అతన్ని చూస్తూ అడిగింది ఆమె. తెలీదు అనే కదా మేడం చెప్తున్నాము. తెలిస్తే ఎవరు మీరు అని నేనెందుకు అడుగుతాను? వస్తున్న నవ్వుని దాచుకుంటూనే అడిగాడు అతను. ఆ మాటతో కోపం పీక్స్కి వెళ్లడంతో కింద పడిన లాఠీ తీసుకుని తన కోటింగ్ స్టార్ట్ చేసి నేనెవరో తెలీదా నీకు? నేనెవరో తెలీదా అంటూ ఇష్టం వచ్చినట్లు అతన్ని కొడుతూ ఉంది ఆమె. తల్లి దెబ్బలు తట్టుకోలేక పరుగుపెట్టిన అతను ఇప్పుడు పరుగు పెట్టడం లేదు. అలాగే రాయిలా నిలబడి ఉన్నాడు. అతను అలా దెబ్బలు తింటూ ఉంటే గీత మనసు చెలించిపోయింది. అమ్మా ఆరోహి, కొంచెం మెల్లగా అని అంటున్నా కూడా ఆరోహి వినలేదు. తన కోపం తీరే వరకు ఏడుస్తూ కొడుతూనే ఉంది. కానీ ఆ దెబ్బల వల్ల కలిగే నొప్పి ఆమె మనసుకు కూడా కలుగుతుంది. అతను రాయిలా కదలకుండా అలాగే నిలబడిపోయేసరికి ఇంకా కొట్టలేక ఆ లాఠీ కింద వదిలేసి ఒక్కసారిగా వెళ్ళి అతని గట్టిగా హత్తుకుని పెద్దగా ఏడ్చేసింది ఆమె. ఆమె చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి తీసుకుంటూ, ఇంత బాధని మనసులో పెట్టుకుని భరించే బదులు రావచ్చు కదే. నా మనసులో నీపై ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదా? నీకు దూరంగా ఉండగలను అని నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటూ అడిగాడు అతను. ఏ, నేనే రావాలా? నువ్వు రాకూడదా? నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నువ్వు, కానీ నిన్ను వదిలి నేను రాలేదు కదా అంటూ నిలదీసింది ఆరోహి. రావాలి అని నాకు ఉంది, కానీ నా సిచ్యువేషన్ నన్ను నీ దగ్గరికి రానివ్వలేదు. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలోకి ఎవరైనా వస్తే నా ఉద్యోగం వల్ల వాళ్ళకి ప్రమాదం కలుగుతుందేమో అన్న ఉద్దేశంతో అమ్మ ఎంత చెప్తున్నా కూడా నేను పెళ్లి చేసుకోలేదు. నా జీవితంలోకి ఎవరిని రానివ్వలేదు. కానీ ఎలా పడిపోయానో తెలీదు. కానీ నీతో పూర్తిగా ప్రేమలో పడిపోయాను. నిన్ను వదిలి ఉండాలి అంటే నరకంలా ఉంది నాకు. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి నా జీవితంలోకి వచ్చి నా భార్యగా బ్రతుకుతూ ఆమెకి ఏమైనా జరిగితే తట్టుకోలేనేమో అని అలా నా జీవితంలోకి ఎవరిని రానివ్వకుండా చూసుకున్నాను. నేను ప్రాణంగా ప్రేమిస్తున్న నువ్వు నా జీవితంలోకి వచ్చి నా వల్ల నీకు ఏదైనా ప్రమాదం జరిగితే భరించగలనా? అసలు బ్రతకగలనా? ఆ ఆలోచనతోటే నీకు దూరంగా ఉండిపోయాను. కానీ ఈ మనసు ఉందే నీకు దూరంగా ఉండనివ్వడం లేదే. ప్రతి క్షణం నువ్వే కావాలని గోల పెడుతుంది. అది తట్టుకోలేక అమ్మతో మాట్లాడి నీ దగ్గరికి వద్దాము అనుకున్నాను. ఈ లోపల నువ్వే వచ్చేసావు. థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్ బంగారం అని అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అతను. వాళ్ళిద్దరిని అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయి వంట చేసే పనిలో పడింది గీత. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, అంటే నువ్వు నాకు దూరంగా ఉంటే నేను సంతోషంగా ఉండగలను, బ్రతకగలను అని అనుకుంటున్నావా? ఏదో ఎప్పటికైనా నువ్వు వస్తావు అన్న ఆశతో ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాను. కానీ ఈ ఆశ నాలో చనిపోయిన రోజు నా ఊపిరి కూడా ఆగిపోయేది తెలుసా అని అంటున్న ఆమె నోటికి తన చేతిని అడ్డుపెట్టి, ఇంకొకసారి ఆ మాట నీ నోటి నుండి రానివ్వద్దు. నేను ఉండగా నీకు ఏమీ కానివ్వను. ప్రాణం పెట్టైనా సరే నిన్ను కాపాడుకుంటాను అని ఆమెని తన గుండెల్లోకి పొదుముకున్నాడు అతను. అలా వాళ్ళిద్దరూ ఎంతసేపు ఉండిపోయారో వాళ్ళకే తెలియదు. కానీ ఇన్ని రోజులు వాళ్ళు అనుభవించిన బాధ, నరకం ఈ ఒక్క క్షణంలో కరిగిపోవడంతో చాలా ప్రశాంతంగా మారాయి ఇద్దరి మనసులు కూడా. అప్పుడే వంట పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉన్న గీత వాళ్ళిద్దరూ ఇంకా అలాగే ఉండడం చూసి తల కొట్టుకుని, ఇంకా ఎంతసేపు అని అలా ఉంటారు? ఆకలి వేయడం లేదా మీకు? నాకైతే చాలా విపరీతమైన ఆకలి వేస్తుంది. త్వరగా వస్తారా అంటూ అరిచింది. దాంతో ఉలిక్కిపడి ఒకరికి ఒకరు దూరం జరిగారు వారిద్దరూ. అది చూసి చిన్నగా నవ్వుకుని, అమ్మ ఆరోహి, కడుపుతో ఉన్న పిల్ల ఎక్కువగా ఆకలితో ఉండకూడదమ్మా. వాడిని కొట్టి కొట్టి అసలే అలసిపోయావు. త్వరగా వచ్చి భోజనం చేయమ్మా అంటూ చెప్పింది ఆమె. ఆ మాటతో ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు విజయ్. అతని కళ్ళు సంతోషంతో పెద్దవి అవగా నిజమా అన్నట్లు ఆ కళ్ళతోటి అడిగాడు.
అవును అన్నట్లు తల ఊపి చిన్నగా సిగ్గుపడుతూ తలదించుకుంది ఆరోహి. ఆ మాటతో వెంటనే ఆమెని దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగిలించుకుని, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ క్షణం కోసం నువ్వు ఇచ్చిన ఈ ఆనందం నేను నా జీవితంలో మర్చిపోలేను అని అంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాడు విజయ్. ముచ్చటగా ఉన్న ఆ జంటను చూసి సంతోషపడింది గీత. ఆ రోజుకి ఆరోహి అక్కడే ఉండిపోయింది, తన వల్ల అతని ఒంటి మీద తగిలిన దెబ్బలకి మందు రాస్తూ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ముహూర్తం ప్రకారం వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి గుడిలో దండలు మార్పించి పల్లవి ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వాళ్ళిద్దరు పెళ్లి చేసింది గీత. అది చూసి పల్లవి కూడా చాలా సంతోషపడింది. అప్పటి నుంచి ఇద్దరిగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురుగా మారగా ఒంటరిగా ఉన్న తన జీవితంలోకి కొత్తగా వచ్చిన బంధాలను చూసి సంతోషపడింది ఆరోహి. అలా రోజులు గడుస్తున్నాయి. స్టేషన్లో బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన విజయ్కి ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో ఆరు అని పిలుస్తూ కిచెన్ వైపు వెళ్ళాడు. అక్కడ వంట చేస్తూ కనిపించింది ఆమె. లైట్ వెయిట్ శారీలో కొంగు బొడ్డులో దోపుకుని జడ ముడిపెట్టుకుని వంట చేస్తూ ఉన్న ఆమె శరీరం మీద చెమట చుక్కలు అందంగా మెరుస్తూ కనిపించడంతో ఇంకా ఆగలేక వెనుక నుంచి వెళ్ళి ఆమెని గట్టిగా హత్తుకుని తన చేతిని ఆమె నడుం మీదగా పొట్ట మీదకి పోనిచ్చి, ఏం చేస్తున్నావు బంగారం అంటూ గోముగా ఆమె మెడవంపులో తలవాల్చి అడిగాడు అతను. వంట చేస్తున్నాను కానీ స్టేషన్ నుంచి వచ్చి యూనిఫామ్ కూడా విప్పకుండా ఏంటి ఈ పనులు అంటూ విసుక్కుంటూ అడిగింది ఆరోహి. ఏం చేస్తానే, ఇంటికి రాగానే నన్ను అయస్కాంతంలా నీ అందరినీ వైపుకి లాగేసుకుంటూ ఉంటే మరొక వైపుకి ఎలా వెళ్ళగలను, యూనిఫామ్ ఎలా చేంజ్ చేసుకోగలను? నేను ఇలా చూస్తూ ఉంటే అమాంతం ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళిపోయి అని అంటున్న అతని మూతి మీద అట్లకాడ పెట్టి, ఓవర్ చేయకు, చెప్పాను కదా బేబీ పుట్టే వరకు కూడా నేను అత్తయ్య గదిలోనే పడుకుంటాను అని. అప్పటి వరకు నోరు మూసుకుని ఒక్కడవే పడుకో అంటూ ఆర్డర్ వేసినట్లు చెప్పింది ఆరోహి. ఆమెని కోపంగా చూసి లైట్గా కాలిన తన మూతిని చిన్నగా రబ్ చేసుకుంటూ, రాక్షసి, ఏదో 4 రోజులు నిన్ను దూరం పెట్టాను అని పెళ్లి జరిగిన నెల గడుస్తున్నా కూడా నన్ను దూరం పెడుతూనే ఉన్నావు. పెళ్లి తర్వాత జరగవలసిన ఫస్ట్ నైట్ భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది. ఇది అన్యాయమే, శాపం తగులుతుంది నీకు, ఏడుపు గొంతుతో అన్నాడు విజయ్. అన్యాయం ఏమీ కాదు, న్యాయమే. పెళ్లికి ముందే నన్ను తల్లిని చేసిన నీకు ఇది ఖచ్చితంగా పడవలసిన శిక్షే. లేదు అంటే ఒక బిడ్డకి తల్లిని చేసి నీ కర్మ నువ్వు అనుభవించు అంటావా? ఇప్పుడు నువ్వు అనుభవించు, పళ్ళు కొరుకుతూ అంది ఆమె. దెయ్యం, నువ్వు ఇంత రాక్షసువని నాకు ముందే తెలుసు ఉంటే అసలు అని అంటున్న అతని మాటకి అడ్డుగా వచ్చి, అసలు ఏంటి, అసలు నా వైపు చూసేవాడివి కదా, నన్ను నీ దగ్గర బంధించేవాడివి కదా, నాతో ఇంటిమేట్ అయ్యేవాడివి కదా, అసలు ఏం చేసేవాడివి అంటూ నిలదీసింది ఆమె. ఆమెకు ఒక దండం పెడుతూ, అమ్మా మహాతల్లి, అవేమీ కాదు, డెవిల్గా ఉన్నప్పుడు నిన్ను అంత భయపెట్టేవాడిని కాదు అని మాత్రమే చెప్తున్నాను, దానికి నువ్వు దీర్ఘాలు తీయకు అని అంటూ తన వేలుతో ఆమె నొసటి మీద పొడిచి, ఎలాగో 4వ నెల వచ్చేసింది, ఇంకెంత 6 నెలలే కదా, ఉంటాను, దూరంగానే ఉంటాను, చాలా అని అంటూ వెనక్కి తిరిగి వెళుతూ ఏదో గుర్తు వచ్చిన వాడిలా మళ్ళీ ఆమె వైపు తిరిగి 2 అడుగుల్లో ఆమెని చేరుకొని ఆమె పెదవులను తన పెదవులతో ముడివేసి చాలా వైల్డ్గా కిస్ చేస్తూ ఆమె నడుముని తన చేతితో నలిపిస్తున్నాడు అతను. దానితో ఉక్కిరిబిక్కిరవుతూ గింజుకుంటూ అతని నుంచి దూరం జరగాలని ప్రయత్నిస్తూనే ఉంది ఆమె. కానీ అతను వదలడం లేదు. తనివి తీరా ఒక కమ్మనైన ముద్దు ఆమెకి కానుకగా ఇచ్చి, ఈ రోజుకి ఇది సరిపోతుందిలే, బ్యాలెన్స్ ఏమైనా ఉంటే రేపు చూసుకుంటాను అని అంటూ ఆమెకు దొరకకుండా అక్కడి నుంచి పరుగు తీశాడు అతను. దాంతో సచ్చినోడా అని తిట్టుకుంటూ చిన్నగా నవ్వుకొని వంట పూర్తి చేసింది ఆమె. అలా రోజుకు ఒక సరదా సన్నివేశంతో ఆ ఇల్లు సందడిగా మారింది. కొడుకు కోడలు సరదాగా సంతోషంగా కళ్ళ ముందు ఉండడంతో గీత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మరో 6 నెలల్లో ఒక చిట్టి పాపాయి వాళ్ళ మధ్యలోకి వచ్చింది. దేవుడా, ఇప్పటి వరకు 2 ఆడవాళ్ళు నాతో ఆడుకుంటున్నారు, ఇప్పుడు నా అంతు చూడడానికి 3వ అమ్మాయి కూడా వచ్చేసిందా, ఇంకా నా పని అంతే అని పైకి అంటున్నా కూడా కూతురు పుట్టినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాడు విజయ్. ఆ తర్వాత ఒక నెల రోజులకి ఏదోలా ఆమెని బతిమిలాడుకుని బామాలుకుని చివరికి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధపడి తన బెడ్రూమ్లోకి ఆమె వచ్చేలా చేసుకుని ఆ రోజు రాత్రిని వారి జీవితంలో మర్చిపోలేని మధుర రాత్రిగా మలుచుకుంటూ ఈసారి అబ్బాయి కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళిద్దరూ. వాళ్ళ ప్రయత్నాలు ఫలించాలి అని మనము కోరుకుంటూ ఇంక ఈ కథకి ఈ రోజుతో సెలవు తీసుకుందాం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. మీ లహరి రాజశేఖర్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్.